ఈ ఆస్క్ బటన్ ఉంది కదా, మొన్న ఒక రోజు నేను చెప్పేటప్పుడు నువ్వు ఒక విషయం అడిగావు కదా, ఆస్క్ బటన్ లో ఎప్పుడైనా ఇస్తే వీడియో క్రియేట్ అవ్వకుండా ఉన్న ప్రాంప్ట్స్ కానీ రిపీటెడ్ గా ప్రాంప్ట్ మారిన రిపీటెడ్ గా ఒకటే వీడియో వచ్చినా చెప్పమని చెప్పావు కదా ఒకరోజు. నేను అది సాటర్డే ఒకటి ఆ రెండు ప్రాబ్లమ్స్ కూడా ఈ ఆస్క్ బటన్ పైన వచ్చాయి. దానికోసం నేను ఫస్ట్ ఒక విషయం చూపిస్తాను, నెక్స్ట్ వీడియో కూడా చూపిస్తాను. నా స్క్రీన్ షేర్ అవుతుంది కదా. నెక్స్ట్ స్క్రీన్ షేర్ అవుతుంది కదా నాది. షేర్ అవుతుంది. ఈ ఏఐ బటన్లో మనం ఆస్క్ బటన్ మనం ఆస్క్ గురించి కొన్ని విషయాలు ఏంటంటే రిపీటెడ్ గా రావటం అంటే నెక్స్ట్ ఏమో ఇలా కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఉన్న ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఎల్లో కలర్ లో ఉంది కదా, ఈ ప్రాంప్ట్ ప్రాంప్ట్ ఉంది కదా, సమ్రైజెస్ వీడియో అన్నటువంటిది. ఇది ఫస్ట్ ప్రాంప్ట్. ఎల్లో కలర్ లో రెండు కలిపి ఒకటే వీడియో వచ్చింది ఫస్ట్ అన్నమాట. అది నెక్స్ట్ రెండు కలిపి ఒకటే వీడియో వచ్చింది. నెక్స్ట్ ఏమైందంటే ఒక వీడియో నేను క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే కంటెంట్ సృజనాత్మకంగా ఎలా ఉండాలి అని చెప్పి ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్ లో మనం కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు ఏమొచ్చిందంటే వాటికి మనం డైనిస్ట్ గా ఏదైనా మాట్లాడితే అది మాత్రం దిస్ ప్రాంప్ట్ వయలెంట్ ఫర్ పాలసీస్ అబౌట్ జనరేటింగ్ పర్మనెంట్ పీపుల్ ప్లీజ్ a different prompt ప్లీజ్ డిఫరెంట్ ప్రాంప్ట్ అని చెప్పి వచ్చింది కదా. సృజనాత్మకంగా ఎలా ఉండాలి అని చెప్పి ఉండాలంటే ఏం చేయాలని మనం అడిగేటప్పుడు మనం మాట్లాడింది రాకుండా మాట్లాడిన రావకండి. ఏమైంది మాట్లాడుతుంది ఆగిపోతావు, ఏమైనా నేను తప్పు చెబుతున్నానో ఏమో అనిపిస్తుంది. సో నేను చెప్పాల్సింది అయితే ఒకటే సార్, ఆస్క్ బటన్ ఏమైతే ఉందో ఉంది ఒకటి, కానీ అక్కడ ఏమైతే ఉందో అంతే ఇస్తుంది. మనం కొంచెం బెటర్ గా అడిగినా సరే అది ఇవ్వటం లేదు. ఇంకా అక్కడ ఆ విషయం అంటే వాటిపైన వీడియోస్ చేశాను, ఆ వీడియోస్ కూడా చూపిస్తే అది ఇంకా అయిపోతుంది. Creating content with AI, don't make these two mistakes. First, you see. The Ask button helps you understand any video faster by highlighting. The Ask. Creating content with AI, don't make these two mistakes. First, use the Ask button. Give specific prompts. Second, choose. Creating content with AI, don't make these two mistakes. వాటర్ మార్క్ వేరేది ఏదో వస్తుంది. ఇంకా 1820 1613 అన్నది రెండు కంబైన్ గా ఇంకా ఒకటే వీడియో వచ్చింది. ఇంకా దగ్గరగా అయిపోయింది. నెక్స్ట్ నిన్న అది కంప్లీట్ గా
కంప్లీట్ గా ఏ ఆస్క్ బటన్ దగ్గరికి వెళ్ళి ఇంకా నేనేం క్వశ్చన్స్ అడగకుండా కంప్లీట్ గా టోటల్ వీడియో పైన ఒకటే షార్ట్ కి ప్రాంప్ట్ క్రియేట్ చేయమని చెప్పేసి నేను అడిగితే ఒక ప్రాంప్ట్ ఇచ్చింది. ఆ ప్రాంప్ట్ ఏంటంటే ఇది వితౌట్ ఓన్లీ మ్యూజిక్ వాయిస్ లేకుండా ఈ వీడియో ఒకటి వచ్చింది. వాయిస్ లేకుండా ఇది వచ్చింది అనమాట. తర్వాత ఇక్కడ వాయిస్ లేదు కదా అని చెప్పేసి అంటే ఇదే వీడియో వాయిస్ తో ఇంకోటి వచ్చింది అనమాట. ఇదైతే కంప్లీట్ గా ఒకటే ఇలా కంప్లీట్ గా మనం మాట్లాడిందంతా మొత్తం వీడియో పైన ఒక్కటే అడిగితే అది కొంతవరకు బాగానే ఇచ్చింది. అది కూడా కొంచెం ఫాస్ట్ గా అవుతుంది. 10 సెకండ్స్ అవటం వల్ల కొంచెం ఫాస్ట్ గా వస్తుంది. అది కూడా కరెక్ట్ లేదని దాన్ని కొంచెం సరి చేయాలి. అది ఒకటి ఉంటే మనం అడిగినవి మాత్రం అంత పర్ఫెక్ట్ ఏం రావడం లేదు. కాదక్క, ఈ వీడియోస్ చేయడం ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు కదా. వీడియోస్ చేయడం కాదు, మనం నెక్స్ట్ టైం అదే కదా. ఇప్పుడు ఆస్క్ గురించి మనం అడుగుతాం, నెక్స్ట్ ఈ వీడియోసే కదా. అంత ఇలా ఉంటుంది. ఆ వీడియోస్ చేయడానికి అవసరమైన డాక్యుమెంటేషన్, ఆ ప్రాంప్ట్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. కాదు అది నాకు ప్రాంప్ట్ ఏమైనా చూపించి ప్రాంప్ట్ కూడా ఇప్పుడే ఉంది. లాస్ట్ లో వచ్చింది కదా, దాని ప్రాంప్ట్ అండి. సీన్స్ లా వచ్చింది. ఇది ఫస్ట్ నార్మల్ గా వచ్చింది. ఫస్ట్ అంతా నార్మల్ గానే వచ్చింది. ఇంకా అంతవరకు ఓకే. ఇంకా అది కదా సరే, ఇప్పుడు అది వదిలి కరెక్ట్ గా వచ్చింది దాన్ని వదిలి. ఇది ఆస్క్ కి సంబంధించిన డాక్యుమెంట్ కదా. సంబంధించిన డాక్యుమెంట్ ఇది. ఇందులో ఒక నిమిషం, నేను ఇంకా లాస్ట్ లో చేసిన దానికి ఇది ప్రాంప్ట్ కూడా చాట్ జీపీటీలో అడిగిన ప్రాంప్ట్ కూడా కాపీ చేస్తాను బై మిస్టేక్. దానికి నేను ఆ ప్రాంప్ట్ అనేది ఒక 2 వీడియోస్ మిస్ అయ్యింది. అది కూడా నేను ఇక్కడే కాపీ చేసి ఉంచుతాను. నేను చేసిన దానికి ఇది లాస్ట్ అనమాట. లాస్ట్ లో వీడియో అది. సరే, అది వదిలే. ఇంకా నెక్స్ట్ విజయడ్ ఉంది కదా. మొన్న లాస్ట్ టైం మొన్న సాటర్డే కదా, నేను మధ్యాహ్నం ఇంకా సండే మధ్యాహ్నం ఈ లింక్ పంపించేటప్పుడు ఏమైందంటే తనేమో పెయిడ్ వెర్షన్ లో చూపిస్తున్నాడు. మనం వచ్చే వాళ్ళేమో పెయిడ్ వెర్షన్ లో చేస్తున్నారు. మనకి వచ్చేటప్పటికి ఫ్రీ వెర్షన్ లో మనం చెయ్యాలి. కానీ ఫ్రీ వెర్షన్ లో ఇలా చెయ్యాలి అన్నాడు, కానీ తనేమో చేసి చూపించలేదు. ఆ యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ లేదు, విజయడ్ లో కూడా వాడు చెప్పినట్టు లేదని. ఎందుకు నేను వాటికి సంబంధించిన కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగితే వాడు చెప్పినట్టు చేయండి అంటున్నారు, కానీ అది అక్కడ మిస్ అయితే ఇంకేం చేయాలి అన్నదానికి కరెక్ట్ గా ఏం చెప్పలేదు. అది ఇంకా కరెక్ట్ చెప్పలేదు. ఇంకా ఆస్క్ బటన్ మీద యూజ్ చేసి మనం ఇంకేం చేయాలి. ప్రాంప్ట్ అయితే ఉంది, మనం కరెక్ట్ గా అడిగేటప్పటికేమో అదేమో సరిగా ఇవ్వడం లేదు. అది కదా అక్క, ప్రాంప్ట్ అనేది ఒక డాక్యుమెంట్ లో సెపరేట్ ఇచ్చేసావనుకో. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి తెలుసా, ఆస్క్ అని స్టార్ట్ చేసావు ఒక డాక్యుమెంట్, అందులోనే నువ్వు ఈ ప్రాంప్ట్ కూడా కలిపేసి ఆ డాక్యుమెంట్ లోనే కంటిన్యూ చేసేసినప్పుడు అక్కడే ఒక క్లారిటీ మిస్ అవుతుంది. ఆస్క్ అనే ప్రాంప్ట్ కాదు, మనం చేసిన వీడియో అది. ఆ వీడియోకి సంబంధించిన ప్రాంప్ట్ లాస్ట్ లో చేసిన థర్డ్ వీడియో సాటర్డే మనం ఏ వీడియో అయితే చేసామో దానికి సంబంధించిన ప్రాంప్టే అది నేను కలెక్ట్ చేసుకుంది. మీకేమైనా మిస్ అయ్యేది ఒక్క నిమిషం. ఆస్క్ వీడియో 3 అంతా అన్నది కదా ఇది. కలగపలగా మిక్స్డ్ గా కనిపిస్తుంది ఇది చూడండి ఒకసారి. ఆస్క్ ఇప్పుడు వీడియో 3 అన్నది అనమాట. ఇది ఇంకా వీడియో 1 ఉంది, వీడియో 2 కూడా ఉంది. మనం పెట్టిన వీడియో నేను ఇది చేస్తున్నాను. అక్క ఒకసారి నేను అడిగింది ఇప్పుడు నీకు అర్థం అవుతుంది.
నువ్వు ఈ ఫోల్డర్ చూపించు, మన వర్క్ ఫోల్డర్. ఆ ఫోల్డర్ లో ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి చూపించు. ఇప్పుడు నువ్వు ఈ ఆస్క్ కి సంబంధించి ఒక ఫోల్డర్ ఏమైనా క్రియేట్ చేసావా? అంటే లాస్ట్ కంప్లీట్ గత ఒకటి కాదు, ఇది ఆస్క్ వీడియో 3, ఇది నెక్స్ట్ విజర్డ్, ఇది వర్క్ సంబంధించింది. ట్రైనింగ్ ఆన్ లింక్ ఒకటి, ఇది ఆస్క్ అది బటన్, అది ఆస్క్ వీడియో ప్రాంప్ట్, ఇది నెక్స్ట్ అనలిస్ట్ ఆస్క్ వీడియో 2, ఈ ఆస్క్ ప్రాంప్ట్ అనేది వీడియో 1 కి సంబంధించింది. నెక్స్ట్ అబాప్ ఈజీ ఫిల్మ్ ఇంకా స్టూడెంట్స్ అబాప్ టైటిల్స్ షార్ట్స్ అని. అక్క ఇలా కాదు, డాక్యుమెంట్స్ కాదు, నువ్వు అన్ని డాక్యుమెంట్స్ చూపిస్తున్నావు. ఇప్పుడు ఈ వర్క్ కి సంబంధించిన స్టెప్ బై స్టెప్ నువ్వు చేయాలనుకున్న ఆ ఫ్లో ఏది, ఆ వర్క్ ఫ్లో ఏది అంటున్నా. వర్క్ ఫ్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే మనం ఓకే, ఇది మాట్లాడాం, ఫస్ట్ డే డాక్యుమెంట్ చేసా. వెయిట్ ఫస్ట్ డే ఇలా వెతుక్కోవడం కాదక్క, ఫోల్డర్ లో అడుగుతున్నా నేను. ఓకే, కంప్లీట్ గా ఒకటే ఫోల్డర్ లో చేయి. ఓకే. నేను ఇప్పుడు ఒక ఫోల్డర్ లో చూడగానే నాకు అది ఓకే, డే 1 డాక్యుమెంట్ ఇది, డే 2 డాక్యుమెంట్ ఇది, డే 3 డాక్యుమెంట్ ఇది. ఓకే, వీటన్నిటి నుంచి నువ్వు ఫైనలైజ్ చేసిన డాక్యుమెంటేషన్ ఇది, దాని నుంచి ప్రాంప్ట్ చేసా. ప్రాంప్ట్ తర్వాత వీడియోకి వెళ్ళావు. ఇది ఒక ఆర్డర్. నువ్వు డైరెక్ట్ గా నాకు రిజల్ట్ చూపిస్తున్నావు. నువ్వు ఎప్పుడు నాకు రిజల్ట్ చూపించినా ఉపయోగం లేదు. ఆ జర్నీ నాకు ఇంపార్టెంట్. నువ్వేం చేసావో నాకు తెలియకుండా ఆ రిజల్ట్ చూపించినప్పుడు విషయం నేను ఇక కలెక్ట్ చేసిన ప్రాంప్టే కదా, ఇదంతా మీకు ఒక ఫోల్డర్ లో కావాలి అంతే కదా. ఆల్రెడీ ఇది అన్ని ఒక డిఫరెంట్ డాక్యుమెంట్స్ లోనే ఉన్నాయి. పాయింట్ ఒక్క నిమిషం, ఏమంటే మనం నువ్వు అవుట్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఇంకా వీడియోస్ పెట్టాలి. ఇంకా ఇదే షార్ట్ వీడియోస్ అని చెప్పేసి అని అనుకుంటే మనకి అలా లేట్ అవుతుంది. ఏవైనా ఒకటి నుంచి బయటకు వెళ్ళాలి. ఎందుకు నేను ఫస్ట్ నుంచి ముందు బయటకు వెళ్ళాలి అని చెప్పేసి అంటానంటే, ఈ ఆస్క్ బటన్ ఏఐకి సంబంధించినవి మనకి ఇంకా మనం ఫర్దర్ గా నీట్ గా చేయడానికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే మనకి గ్యాప్ వచ్చింది, చాలా గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చింది అప్పటి నుంచి ఆ జర్నీకి గ్యాప్ లో ఉన్నప్పుడేమో ఏఐకి సంబంధించిన చెయ్యలేదు, నార్మల్ టూల్ యూజ్ చేసి కట్ చేశారు. అది కూడా ఓల్డ్ ప్రొసీజరే ఫాలో అయ్యారు, కానీ దీనికి సంబంధించిన మధ్యలో చెయ్యలేదు. ఆ గ్యాప్ ఈ గ్యాప్ కి వచ్చిన గ్యాప్ లో ఇంకా మనం ఫుల్ఫిల్ అవ్వాలంటే ఎంతో కొంత మనం డౌన్ అవ్వకుండా ముందుకెళ్ళాలంటే మనకు సంబంధించిన వేలో మనం చేస్తూ దీన్ని వర్కౌట్ చేయాలి. ఇది ఫాస్ట్ గా అయిపోతుంది. ఆల్రెడీ నేను జెరన్ టెక్వి కొన్ని వీడియోస్ చూసాను, వాళ్ళని లాంగ్ వీడియోస్ పెడుతున్నారు, షార్ట్ వీడియోస్ కూడా చేస్తున్నారు. షార్ట్ వీడియోస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళేమో అక్కడ నిజంగా ఒక పర్సన్ ఉండి మాట్లాడితే ఎలా ఉంటుందో అలాంటి వీడియోస్ చేశారు వాళ్ళు. మనం చేయాల్సినప్పుడు మన స్ట్రెంత్ ఏమో వీడియోస్ అయ్యేటప్పుడు ఫస్ట్ అవి 1 by 1 పెట్టాలి. మనం ఇలా పెట్టలేదు అనుకునేటప్పుడు నార్మల్ మాన్యువల్ ఎడిటింగ్ చేసైనా పెట్టాలి కదా. ఈ ఆస్క్ బటన్ ఇవన్నీ ఇలా చేస్తాం, అవి వర్కౌట్ అయితే అవుతాయి, అవి లేదంటే లేదు. అదర్ దెన్ మనం అక్క చేయలేదు అని అంటే ఒక ఒకసారి విషయం మనం ఇది ఎంత పర్ఫెక్ట్ చేయలేదు అనుకుంటే ఇందులో పర్ఫెక్ట్ అయిన వాళ్ళ చేత ఒకటి రెండు చేస్తే అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది కదా, మనం కూడా ఇలా చెయ్యాలి అని చెప్పి మనకు సంబంధించింది. నేను రోజు 11:30కి మీటింగ్ ఎందుకు ప్లాన్ చేశానంటే, నేను నీకు ఇప్పుడు చేసి చూపిస్తుంటేనే ఆ చేసిన వీడియోని మనం అప్లోడ్ చేస్తుంటాం అనమాట. సో వీడియోస్ నీ అండి, మీద ఒక్క నిమిషం. వీడియోస్ అయితే ఈ 2-3 days లో మనం వీడియోస్ కూడా ఏం చేయలేదు. ఇంకొక విషయం, అక్కడ మనం చూసి నేర్చుకోవాలి అనుకునేటప్పుడు వాళ్ళేమో సినిమాటిక్ స్టైల్లో చూపిస్తారు, మనమేమో ఒక లెర్నింగ్ స్టైల్లో మనం చెయ్యాలి. మనం చూసేదానికి మనం చేసేదానికి కూడా కొంత డిఫరెన్స్ అనేది వస్తుంది. ఆ డిఫరెన్స్ వచ్చేటప్పుడు మన స్టైల్లో మనం వెళుతూ ఇది నేర్చుకోవాలి అంటున్నాను. ఇప్పుడు విజయ్ చాలా ఆప్షన్స్ అన్ని ఉంటాయి. ఇప్పుడు మనం చేస్తున్న ఆప్షన్స్ లో కూడా చాలా వరకు వాళ్ళు చూపించేది ఏంటంటే ఇలా క్లాసెస్ బేస్డ్ అయితే కాదు, ఇది లెర్నింగ్ స్టైల్లో ఉండాలి అనుకున్నది అయితే ఇంకోలా ఉంటాయి. ఇంకా నాకైతే మనం వెళ్తున్న వేలో ఆగకూడదు, ఎక్కడ స్టాప్ అవ్వకూడదు. ఇప్పటికే చాలా వరకు నువ్వు లేట్ అంటున్నావు కదా, యాక్చువల్ నేను ఎంత లేట్ అయ్యాను అన్నది ఇప్పుడు కాదు, నాకెంత గాబరగా ఉందన్నది నేను చెప్తా చూడండి సార్. నీకు లేట్ అని నేను వీడియోస్ కాదే, ఒక్క విషయం అర్థం అవుతుంది. ఇంకా నీకు లేట్ అని నేను అనట్లేదు. ఆల్రెడీ మనం వెళ్తున్నాం, నడుస్తున్నాం, ఆగిపోతున్నాం, వెళ్తున్నాం అలాగే ఆగిపోతున్నాం. అలా కాకుండా ఒక జర్నీ అనేది
ఇలా ఎలాగో ఒకలా వెళ్ళాలి. అన్న ఉన్నారు, ఒక్క నిమిషం అన్న ఉన్నారు. ఇప్పుడు ఏ అయితే చేయలేదు, మాన్యువల్ గా చేయలేదు, టూల్ యూజ్ చేసి చేశారు. అవి బయటికి మనం చూడటానికి అంత బాగోలేకపోయినా ఏదో ఒకటి యూజ్ చేసి ఎలాగైనా పైకి వచ్చేలా చేసి కాల్స్ తెప్పించారు ఆయన. ఆ విషయంలో ఇంక మనం ఇదే చెయ్యాలి అనుకుని ఉంటే ఇప్పటికే 3 months ఇంకా అయిపోయింది. మరొక 3 months అయినా ఇవి ఇంక ఇలానే ఉంటాయి. ఇంకా ఈ వర్క్ ముందుకు ఇంకా అయితే నడవదు ఉంటాను ఇంకా. అవి చేస్తూ వాటితో పాటు ఇవి చేయాలి. ఆ స్క్రీన్ ఫాస్ట్ గా మాట్లాడి స్లో ఫార్వర్డ్ ఎలా చేయాలి అన్న వాటిపై మనం కొంచెం దృష్టి పెడితే ఇంకా ఆ ఉన్న 10 seconds కొంచెం ఇలా అవి ఆ 10 second వీడియో కాస్త ఇంకొంచెం 15 seconds అని అలా చేయొచ్చు. ఇంకా అంతకు మించి ఏం చేయలేము. ఒక మనిషి చెప్పిన దానికి ఒక AI చెప్పిన దానికి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇది వీటికి సంబంధించి కాదు, నేను బయట కూడా కొన్ని చూసాను. చాలా మిస్టేక్స్ అయితే అంటే ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు అప్లై ఇవన్నీ చేసి. కాసేపు పక్కన పెట్టు. అంటే ఇవన్నీ నువ్వు లాస్ట్ టైం చెప్పినవే మళ్ళీ ఇదే మాట్లాడుతున్నాం మనం. నేను లాస్ట్ టైం మనం అనుకున్నది ఏంటి అంటే లాస్ట్ టైం సాటర్డే అవును, మాట్లాడి సాటర్డే సండే ఆస్కర్ మీటింగ్ ముందు ఒక్క నిమిషం, సాటర్డేకి సండేకి మధ్యలోనేమో ఆ రోజు మనం మాట్లాడింది నేను వీడియో చేయాలి అనుకునేటప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది కదా. ఆ ప్రాబ్లం కి ముందు వచ్చిన దానికి రెండింటికి సింక్ అయింది. అందుకని చెప్పేసి అప్పుడు నేను కరెక్ట్ గా ఉన్నాను, నేను ఇప్పుడు ఎందుకు ఇలాగ అయ్యాను అంటే కారణం కూడా సాటర్డే. సాటర్డే మనం మాట్లాడిన వీడియోనే నేను ఇది చేయగలను, షార్ట్స్ చేయగలను అనుకునేటప్పుడు ప్రాంప్ట్ కలెక్ట్ చేసాను, చేసి అవ్వటం లేదు. కరెక్ట్ గా మనం మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే మనం ఒకరి గురించి ఏదైనా ఆపోజిషన్ మాట్లాడితే అది రావట్లేదు. దాన్నే కదా నువ్వు కూడా ఏమన్నావంటే అలాంటివి ఏమైనా మిస్ అయిపోతే సెట్ చేయడానికి అన్నట్టు అన్నావు ఆ రోజు. రిపీటెడ్ గా అదే కంటెంట్ వస్తే ఏం చెయ్యాలి, లేకపోతే మనం అడిగే క్వశ్చన్ ఎలా ఉండాలి అంటే ఇదే సృజనాత్మకంగా మన క్వశ్చన్ అడగాలి అంటే ఏం చేయాలి అన్నదంటే వాడు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు ఇక్కడ. ఆ రోజు మనం మాట్లాడేటప్పుడు ఆ పాయింట్ లో మాట్లాడాం కూడా, ఆ ప్రాంప్ట్ లో వచ్చింది కానీ అది సరిగ్గా ఇది చేయలేదు. మనం వెళ్ళాలి అనుకుంది ప్రాంప్ట్ బేస్ చేసుకొని వీడియోలు ఉన్నాయి కదా. సాటర్డే మనం డిసైడ్ అయింది ఏంటి, కన్క్లూడ్ అయింది ఏంటి, నీకేం గుర్తుంది? అంటే సాటర్డే మనం డిసైడ్ అయ్యింది ఏంటి? యూజ్ చేసేసుకొని మనం ప్రాంప్ట్ కలెక్ట్ చేయాలి అన్నది. రిపీటెడ్ క్వశ్చన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే అక్కడ ఒక లైన్ లో నేను అడిగిన చెప్పు సమ్మర్ వచ్చి అంటే మనం ఆ రోజు డిసైడ్ అయ్యింది ఏంటి? సాటర్డే మీటింగ్ అయిపోయింది, ఆ రోజు ఫైనలైజ్ ఓకే, అయ్యింది ఏంటి? ఫైనలైజ్ అయ్యింది. ఎంత లేట్ అయినా ప్రాబ్లం లేదు, మనం వీడియోస్ తో ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకున్నాం కదా. అదైనా ఓకే అది నీకు అయిపోయింది, కావాల్సిన ఓకే. ఆన్సర్. కాదు, నాకు కావాల్సింది చెప్పకు. నేను ఆ రోజు నీకు చెప్పింది ఏంటి అంటున్నా. సాటర్డే మీటింగ్ అయిపోయిందా? లాస్ట్ గా మండే మనం ఒక షార్ట్ పెడతామని చెప్పానా? టాస్క్ సంబంధించి ఒక షార్ట్ పెడతామని చెప్పి ఈ ఈ మీటింగ్ వీడియో మీద వర్క్ చెయ్యు. ఈ మీటింగ్ వీడియోనే మనం ఒక షార్ట్ చేసి పెడతాం అని చెప్పాను, నీకు గుర్తుందా? ఆ? గుర్తుంది. గుర్తుంది కదా. సో నువ్వు లేటు అని 1 సార్లు అన్న బదులు ఆ రోజు డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ని నువ్వు ఆ రోజు మనం అనుకున్న టార్గెట్ ఏంటి అది నువ్వు మైండ్ లో పెట్టుకుంటే ఇప్పుడు నాకు కనీసం ఒక ఆర్డర్ లో చూపించేదాన్ని. ఒక ఆర్డర్ చూపించావు అనుకో, ఓకే ఇంతవరకు అయ్యింది ఇంత అవ్వలేదని నాకు తెలుస్తుంది. నువ్వు డైరెక్ట్ గా నాకు రిజల్ట్ చూపిస్తావు ప్రతిసారి. రిజల్ట్ చూపించడం వల్ల నీకు ఉపయోగం ఉండదు, నాకు ఉపయోగం ఉండదు. మనం చేసే వర్క్ లో ప్రతిసారి మిస్టేక్స్ ఉంటాయి కామన్, కానీ రిజల్ట్ నాకు చూపించుకో. ఆ జర్నీ చూపిస్తే మన మిస్టేక్ ఎక్కడ ఉందని తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు అది సరిగ్గా ఇవ్వట్లేదు, అది సరిగ్గా ఇవ్వట్లేదు, సరిగ్గా ఇవ్వట్లేదు అని ఏ గురించి 100 సార్లు చెప్పినా నేనేం ఆలోచిస్తాను, నువ్వు సరిగ్గా ప్రాంప్ట్ ప్రిపేర్ చేసుకోలేదని ఆలోచిస్తాను. కానీ ఏ నేను తప్పు అంటున్నా ఎందుకు? ఏ ఎలా యూజ్ చేసుకుంటే అలా యూజ్ అవుతుంది. సో సరే ఇవన్నీ పక్కన పెడదాం. ఆ రోజు మనం నువ్వు ఫస్ట్ లేట్ అవుతుందని పక్కకు తీసి, ఎందుకంటే నువ్వు జస్ట్ మన జర్నీని చూస్తున్నావు. ఇది ఒక 2018 నుంచి. నాకు తెలిసి లేట్ ఎప్పుడు నుంచి తెలుసా? నా ఫీలింగ్ ఇంటర్మీడియట్ నుంచి నేను లేట్ లో ఉన్నాను నా ఫీలింగ్. ఎందుకు? అప్పటి నుంచి నాకు ఎన్ని నోట్స్ లో ఉన్నాయో నాకే తెలుసు. నేను ఇప్పుడు టైం దొరికితే ఇమ్మీడియట్ గా ఒక షార్ట్ రిలీజ్ చేసి ఒక టేజర్ లాగా ఒక ట్రైలర్ లాగా ఏదో ఒకటి ఒక సీన్ షార్ట్
ఏదో ఒకటి ఇమ్మీడియట్ గా బయటికి పంపించాలి, పబ్లిష్ చేయాలనేది నాకు మైండ్ లో ఉంది. ఇప్పుడు కాదు, నా నోట్స్ నువ్వు చూస్తే దాదాపు 3 నోట్స్ లో అవే ఉంటాయి లాస్ట్ 2 months నుండి. అంటే నేను చేయలేకపోయినా నేను అనట్లేదు, అన్ని నోట్స్లు ఉన్నాయంటే. దానికోసం నేను ఇంత లేట్ లో ఉన్నా నేను ఫిక్స్ అయిపోయాను ఎప్పుడెప్పుడు ప్రిపేర్ చేసి మొదలు పెడదామని. సో దానికి నీకు నేను చెప్పిన వర్క్ ఏమంటే మండే మనం ఒక షార్ట్ ప్రిపేర్ చేస్తాం, అదే పబ్లిష్ చేస్తాం అని చెప్పాను. ఆ మండే మీటింగ్ది నువ్వు ఎక్కడ అంటే ప్రాంప్ట్ కానీ అసలు దానికి సంబంధించినవి కానీ ఏమైనా ఒక ఆర్డర్ లో డాక్యుమెంటేషన్ చేసుకున్నావా ఆ మీటింగ్ సంబంధించింది? అంటే ఈ సాటర్డే మాట్లాడింది అయితే మాత్రం కంప్లీట్ డాక్యుమెంట్స్ లోనే ఉంది. సాటర్డే మాట్లాడింది సర్వేన వల్ల సాటర్డే మాట్లాడింది అయితే మొత్తం ప్రాంప్ట్ నేను కలెక్ట్ చేసి ఒక డాక్యుమెంట్ లోనే చేశాను. ఆ డాక్యుమెంట్ ఏది? డాక్యుమెంట్ లో ఒక నిమిషం షేర్ చేస్తాను. లేదంటే షేర్ సరే ఆ చేయమని డాక్యుమెంట్ ఓకే, ఆ డాక్యుమెంట్ చేసావు కదా, డాక్యుమెంట్ ఏముంది రఫ్ గా? తప్పు ఏమో చూడలే. ఆ రోజు మనం చాలా విషయాలు మాట్లాడాం. ఆ డాక్యుమెంట్ కంప్లీట్ గా నేను మొత్తం అన్ని విషయాలు కొంచెం డీప్ గానే అడిగా. అవి కూడా కొన్ని ఆన్సర్స్ అయితే ఇచ్చింది. డాక్యుమెంట్ షేర్ చేయగలరా? ఓకే అక్క, ఇప్పుడు ఆ డాక్యుమెంట్ లో ఏ కాన్సెప్ట్ ని నువ్వు షార్ట్ గా కానీ ఒక వీడియోగా కానీ ప్రిపేర్ అది చేద్దాం వదిలి ఫిక్స్ అబ్బాయికి అయ్యావు? నేను సమ్మరైజ్ వీడియో ఒకటి చేశాను నేను. నెక్స్ట్ ఆస్క్ బటన్ ఇంపార్టెన్స్ గురించి ఒకటి చేశాను. ఆ రెండు సమ్మరైజ్ అండ్ ఆస్క్ బటన్ ఇంపార్టెన్స్ అని రెండు కలిపి ఒకటే వీడియోలో వచ్చాయి. అది అయిపోయింది. నేను అడిగిన నెక్స్ట్ వీడియో మాత్రం ఇలా కంటెంట్ సృజనాత్మకంగా ఎలా ఉండాలి అన్నది మాత్రం అది స్క్రీన్ షేర్ చేస్తాను, ఇది నీ స్క్రీన్ షేర్ చేయ ఒకసారి. నువ్వు ఏదో స్క్రీన్ షేర్ అవ్వడం లేదు. ఒక్క నిమిషం. అదే కదా ఒకసారి నాకైతే క్లియర్ గా ఒకటి గుర్తుంది, ఆ రోజు మాట్లాడిన దాంట్లో మనం ఆ వీడియో మీద వర్క్ చేసి మండే షార్ట్ పబ్లిష్ చేస్తాం అని చెప్పాం. స్క్రీన్ షేర్ అవుతుందా? అయిందో అడిగిన తర్వాత టెన్షన్ ఫేస్ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేస్తాను. నీ స్క్రీన్ షేర్ కొట్టావా? స్క్రీన్ సరే షేరింగ్ అని నాకు అది అనిపిస్తుంది నాకు. ఈ స్క్రీన్ సరే ఆఫ్ చేయొద్దు అనిపిస్తుంది. షేర్ అయింది కదా? చూపించు. ఇప్పుడు చెప్పు, మండే అదే సారీ సాటర్డే నువ్వు ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్. అక్క నువ్వేం చూపిస్తున్నావు? డాక్యుమెంటేనా? చాలా విషయాలు నేను అడిగాను లాస్ట్ లో. ఇది రఫ్ వర్క్ అంటారు దీన్ని, ఓకేనా? ఆ వీడియోలో ఏముంది ఏంటి ఆస్క్ ఆప్షన్ తో నువ్వు కొన్ని క్వశ్చన్స్ ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ లాగా ఎక్స్పెరిమెంటల్ గా చేసావు. డాక్యుమెంట్ అంటే నువ్వు అంటున్న డాక్యుమెంట్ ఇదేనా? డాక్యుమెంట్ అంటే హలో, ఆ రోజు ఒక నిమిషం. డాక్యుమెంట్ అంటే ఆ రోజు ఖచ్చితంగా ఒకే విషయం చేయమని చెప్పి ఒక విషయం కదా. సరే నేను తర్వాత చేసి సెండ్ చేస్తాను. అది కాదక్క, నువ్వు ఇందాక లేట్ లేట్ అన్నది లేదు రఫ్ మనకి వర్క్ ఎక్కడ లేట్ లేట్ అయింది ఇదేం కాదు. ఇప్పుడు ఇంకా నాకు కూడా క్లారిటీ వచ్చింది. రఫ్ వర్క్ అని చెప్పి కంప్లీట్ గా చేసుకున్నది విడిగా అది విడిగా అలా ఏమి ఉండదు కదా. మనకు కావాల్సింది ఇక్కడ నుంచి మొత్తం ఒక ఆ వీడియో మొత్తం అలా కలెక్ట్ కాదు, చేసేసుకోండి. ఇలా ఉండదు ఎప్పుడైనా, ఓకేనా? నీకు డాక్యుమెంటేషన్ తెలియనప్పుడు ఎలా చేస్తావంటే, ఇది ట్రయల్ అండ్ ఎర్రర్స్ అంటే నువ్వు నీకు తెలియడం కోసం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఆస్క్ బటన్ తో అడిగావు, అయిపోయింది. నీకు దీని నుంచి ఒక క్లారిటీ వచ్చి ఉంటది కదా, దీంట్లో ఏముంది ఏంటి, అసలు దీన్ని
ఫస్ట్ వీడియో మొదలు పెట్టాలంటే ఏ పాయింట్ తో మొదలు ఒక్క పెడతావు? నిమిషం, దీంతో నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్పి. నాకు ఒక క్లారిటీ వచ్చి ఉంటది అని చెప్పి అన్నాక తర్వాత ఏం చేస్తా? ఇప్పుడు నువ్వు డాక్యుమెంట్ అదే దీంట్లో క్లారిటీ వస్తే ఈ పాయింట్ లో దేంతో నువ్వు వీడియో స్టార్ట్ చేస్తావు? ఫస్ట్ నా వాళ్ళకి సంబంధించినంత వరకు ఆస్క్ బట్ ఇంపార్టెన్స్ కదా, కంప్లీట్ ఇంపార్టెన్స్ ఒకటి, టోటల్ వీడియో ఒకటి, నెక్స్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలని ఒకటి, ఆ తర్వాత నెక్స్ట్ నేను అడిగిన దానికి ఆన్సర్ రాలేదని కదా సృజనాత్మకత అదొకటి, ఇంకా అంతే. నేను టోటల్ వీడియో మీద అయితే చేశాను, అది పర్లేదు బాగానే వచ్చింది. తర్వాత ఆస్క్ బటన్ గురించి చేసి ఓకే వచ్చింది, నేను ఒకటి అడిగిన దానికి మాత్రం ఆన్సర్ రాలేదు కరెక్ట్గా. నాకు సంబంధించినంత వరకు అయితే ఇవి, నీకు సంబంధించినంత వరకు ఏమో వాటర్ బాటిల్ ఒకటి, ఆ ఇది ఇంకా వేరే కొన్ని అడిగా అవి కూడా చేసి ఉంచాను. ప్రాంప్ట్ లో చేసి ఇప్పుడు నువ్వు ఉంచాను. నాకు సరే నీకు సంబంధించి నువ్వు ఏదైతే చేద్దాం అనుకున్నావో అది దీని నుంచి పిక్ చేసి వేరే డాక్యుమెంట్ పెట్టాలి కదా, దానికి ఒక హెడ్డింగ్ పెట్టాలి కదా. ఇప్పుడు ఇది ఆస్క్ వీడియో 3 అని పెట్టావా, దానికి ఒక హెడ్డింగ్ ఉంటది కదా ఆ డాక్యుమెంట్ కి. ఇప్పుడు ఇదంతా ఉంది కంటెంట్, దీనిలో నుంచి ఒకటి పిక్ చేసి దాని పక్కన పెట్టాలి కదా. పక్కన పెట్టి దాని మీద నేను ఇప్పుడు వీడియో చేస్తాను అనేది ఒక క్లారిటీ వస్తుంది కదా అప్పుడు. ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నేనే క్వశ్చన్ చేయాలి అన్నదానికి నాకు క్లారిటీ ఉంది, ఏం చేశాను అంతవరకు కూడా ఉంది ఇంకా. ఇప్పుడు క్లారిటీ ఉంటది అక్క, నువ్వు నెక్స్ట్ మళ్ళీ ఆ డాక్యుమెంట్ మళ్ళీ ఇదే ఓపెన్ చేస్తావు ప్రతిసారి ఏదైనా కాపీ చేసి పేస్ట్ చేసుకోవాలంటే. దీంట్లో ఏం చేయాలనుకున్నా ఆ టాపిక్ ని ఫస్ట్, ఇప్పుడు ఈ పేజ్ అంతా ఉంది చూసావా, ఎన్ని ట్యాబ్స్ ఉన్నాయి, ఐ మీన్ ఎన్ని హెడ్డింగ్స్ ఉన్నాయి దీంట్లో చూసావా. నువ్వు దీంట్లో ఏం చేసావు అనేది ఒక పక్కన పెట్టి ఫస్ట్, ఆ పక్కన పెట్టి దాని నుంచి నెక్స్ట్కి వెళ్ళు. ఫస్ట్ దాన్ని ఏమంటారు, ఒక నువ్వు చేయాలనుకున్న స్టోరీ అనుకో లేదా డాక్యుమెంటేషన్ అనుకో. దాని నుంచి ఏంటి, ఆ వీడియో చేస్తావో లేదంటే దాని ఇమేజ్, ఫస్ట్ ఇమేజ్ కింద చేస్తావో అది తర్వాత సంగతి. ఓకే, ఆ ఇమేజ్ చేస్తావు అనుకో, నెక్స్ట్ వీడియో కింద చేయాలని వీడియో కింద, లేదు నువ్వు దాన్ని ఆడియో కింద చేయాలనుకున్నా ఆడియో కింద. స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఆ కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు పక్కన పెట్టి దీని లోపల నుంచి తీసుకొచ్చి. యాక్చువల్గా నా ఉద్దేశం ఏంటి తెలుసా, నువ్వు ఆ రోజు సాటర్డే ఏదైతే వచ్చేసి మండేకి చెప్తావు కదా మీటింగ్ లో, చెప్పినప్పుడు నేను దాన్ని ఫైనలైజ్ చేసి మండే రోజు పబ్లిష్ చేయాలని నా ప్లాన్. అంటే నీ వైపు నుంచి ఒక వీడియో చేస్తావు, అలాగే నా వైపు నుంచి నాకు సంబంధించిన ఇంపార్టెంట్ ఉంటది కదా, నీకు ఆస్క్ ఇంపార్టెంట్ ఎలాగో నాకు ఇక్కడ మొబైల్ యాప్ ఉంటది కదా, ఆ యాప్ ఇంపార్టెంట్ నాకు. ఏది విజార్డ్ డ్రౌజినెస్ కి సంబంధించిన యాప్ కాబట్టి నేను దానికి సంబంధించింది ఒకటి చేస్తాను. నీకు సంబంధించి నువ్వు చేసినప్పుడు అందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఇంకా బెటర్ గా ఉంటే ఆ రోజు చూపించేసి పబ్లిష్ చేసేయాలని నా ప్లాన్. అఫ్ కోర్స్ నేను మీటింగ్ అవ్వలేదు కాబట్టి అది అయిపోయింది, అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది కాబట్టి. ఆ మండే మీటింగ్ లేకపోవడం వల్ల పబ్లిష్ చేయలేకపోయాం. ఓకే, దానికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది. నువ్వు ఫస్ట్ ఏం చేస్తావంటే ఒక క్లారిటీ ప్రకారం వెళ్ళు, ఒక ఫోల్డర్ పెట్టు, ఆ ఫోల్డర్ లో డాక్యుమెంట్ ఇండెక్స్ లాగా ఉండాలి. అది చూడగానే ఒక దీని నెక్స్ట్ కి దీనికి వెళ్ళాం, దీని నెక్స్ట్ కి దీనికి వెళ్ళామని అర్థం అవ్వగలగాలి. అర్థమైంది అక్క? హలో అక్క, వినిపిస్తుందా? వినిపిస్తుంది. వినిపిస్తుంది. ఆ, నేను ఫస్ట్ నీకు చెప్పే ముందు అదే ఇలాగలగా చెప్పే ముందు నేను చేసి చూపించడం బెస్ట్ అనుకుని నేను ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను, అది నీకు చూపిస్తాను. అంటే నేను ఎలా చేస్తున్నాను అనేది నీకు ఒకసారి ఫస్ట్ చూపించాను అనుకో, అప్పుడు రఫ్ డాక్యుమెంట్ ఎలాగ ఉంటుంది, దాని నుంచి ఫిల్టర్ చేసిన డాక్యుమెంట్ ఎలాగ ఉంటుంది అనేది నీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు నీకు నచ్చినట్టు నువ్వు సొంతంగా చేస్తావు. అంటే ముందు నేను నీకు చూపించాలనేది నేను ఫిక్స్ అయ్యాను అనమాట, అంటే నీకు చూపించేస్తే ఈజీగా ఉంటుందని. ఆస్క్ బటన్ గురించి అయితే అయిపోయింది కదా. హలో
అయిపోయిందా అంటే నాకైతే అంత క్లారిటీ లేదు, అది అంత ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ వస్తుంది అని అయితే అంత క్లారిటీ లేదు. ఎందుకంటే రిపీటెడ్ క్వశ్చన్ గురించి అడిగేటప్పుడు కొన్ని కరప్షన్స్ అయితే అలా ఉండిపోయి, సాటర్డే ఈ వీడియో చేయటానికన్నా ముందు నేను అన్ని మనం అడిగే క్వశ్చన్స్ కరెక్ట్ ఉంటే కరెక్ట్ ఇస్తుందేమో అనుకుంటాను, అది కాదు. మేబీ ఫ్యూచర్ లో చేస్తుంటే ఏమో క్లారిటీ వస్తూ రావచ్చు, ఇప్పుడైతే లేదు. సాటర్డే ముందు ఆస్క్ ఆప్షన్ నేను ఒక నిమిషం, నేను ఆ వీడియో చేయడానికన్నా ముందు నాకు క్లారిటీ అయితే ఇప్పుడు లేదు, మళ్ళీ అదే కన్ఫ్యూజన్ లేదు. నీకు ఒక పాయింట్ ఆ రోజు చెప్పాను గుర్తుందా? ఆస్క్ ఆప్షన్ వీడియోలో ఉన్న కంటెంట్ మాత్రమే చెప్తుంది. అర్థమైందా? వీడియోలో ఏముందో ఆ కంటెంట్ మాత్రమే చెప్తుంది ఆస్క్. దాని వరకే మనం ఆస్క్ ను వాడతాం. ఇది క్లారిటీ వచ్చిందా? దానికి మనకు నచ్చిన ఆన్సర్స్ అడిగితే ఇవ్వదు. ఓకేనా? వీడియోలో ఉన్న కంటెంట్ మాత్రమే అది చెప్తుంది. ఇదైతే క్లియరా? అదే ఆస్క్ వరకు ఓకే, కానీ ప్రాంప్ట్ ఏఐ వరకు అయితే ఇంకా కష్టం ఇదే యూజ్ చేసుకుని. ఆస్క్ యూజ్ చేసుకున్నా యూజ్ చేసుకుని మనం కొంచెం ప్రాంప్ట్ కలెక్ట్ చేసుకుంటాం కదా, నెక్స్ట్ ఆ తర్వాత ప్రొసీజర్ లో మాత్రం ఇవి ఫస్ట్ ఇది కరెక్ట్ అయితేనే కదా ఇంకొక స్టెప్ మనం చేయగలం. ఆస్క్ యూజ్ చేసుకున్నా అంటున్నావా నువ్వు? చేసుకుని ఉంచుకుంటాం ఓకే. ఆ తర్వాత ఇది వదిలి, మొన్నటిది వదిలి ఆ విజయ్ లో ఉన్నదానికి మాత్రం అంత క్లారిటీ లేదు. చెప్పే మనం ఏమవుతుంది చెప్పే ఒకటి అవుతున్నాయి, ఇంకా నెక్స్ట్ ఇంకోటి అవుతుంది, అక్కడ ఉండేది ఒకటి అవుతుంది, మనం చేసేది అక్క ఇంకోటి అవుతుంది. అది కాదు, నీకు నేను అందులో ఆ వీడియో ఏది పంపించాను విజయడ్కి సంబంధించి, అది దేనికోసం పంపించాను? షార్ట్స్ కోసమే, లాంగ్ సరే, వీడియోస్ షార్ట్స్ దేనికోసం? లాంగ్ వీడియో ఇస్తే షార్ట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా. ఓకేనా? నేనేం చెప్పాను, అదే వీడియో చూడమన్నా. ఆ వీడియో ఒకటే కదా, ఆ వీడియో రిలేటెడ్ ఒక 2-3 వీడియోస్ చూసాను, మిగతా ఎలా ఉంటున్నాయంటే వాళ్ళేమో కొంతమంది ఏం చేస్తున్నారంటే పెయిడ్ వెర్షన్ చేసి ఫ్రీ వెర్షన్ కి ఫీచర్స్ అవి ఉండవని చెప్తున్నారు అంతే. ఓకే, అవన్నీ నాకు క్రియేట్ అయ్యే తెలియకుండా నీకు ఇంకా పంపించాను. ఒకటి. అక్కడ ఒక్క విషయం, నువ్వు ప్రతిసారి నెగిటివిటీకి సంబంధించి వాటిల్లో ఎక్కడ స్టాప్ చేస్తుందో అది ఆలోచించుకో. నేను నీకు ఏ టార్గెట్ తో పంపించాను, ఆ టార్గెట్ అనేది ఎక్కడైనా నోట్ చేసిన నాకు అది హ్యాపీ, దానికి సంబంధించి నేను చెప్పగలుగుతాను. నేను ఆ విజయ్ ఏదైతే అంటున్నా కదా, అది ఏ ఉద్దేశంతో పంపించాను నీకు? టార్గెట్ ఏంటి చెప్పు, దాని టార్గెట్. మన ప్రాంప్ట్ అవసరం లేకుండా మనం ఆ వీడియో లింక్ ఇస్తే అవి షార్ట్స్ క్రియేట్ చేస్తాం. ప్రాంప్ట్ మనం ఇవ్వకుండా షార్ట్స్ వస్తాయి. ఒక వీడియోని మల్టిపుల్ షార్ట్స్ కింద మార్చడానికి, అంతే కదా? అంతే. అలాంటి వీడియోస్ చూడనే కదా మెసేజ్ పెట్టాను నేను, అంతేనా? ఆ, కానీ ఒక నిమిషం, అలాంటి వీడియోస్ ఉన్నవన్నీ మాక్సిమం పెయిడ్ వెర్షన్స్ ఉంటాయి, ఫ్రీ వెర్షన్స్ లో ఉన్న వాటిలో ఏదో ఒక అక్కడ ప్రాబ్లం నువ్వు ఒక వస్తుంది. కంక్లూజన్ రాకు. ఓకేనా? ఒక కంక్లూజన్ రాకు. నేను చెప్పిన టార్గెట్ ఏంటి అనేది నువ్వు అది ఒక్కటి ఆలోచించు. ఎందుకంటే నేను చెప్పేది ఉద్దేశం ఒకటవుతుంది, నువ్వు తీసుకున్నది ఇంకోటి అవుతుంది. ఎందుకు చెప్తున్నా ఓకే. ఈ మాట ఇంత స్ట్రాంగ్ గా? నేను సాటర్డే టార్గెట్ ఏం చెప్పానంటే మండేకి ఒక షార్ట్ పబ్లిష్ చేయడం మన టార్గెట్. ఓకేనా? షార్ట్ ఆల్రెడీ అలాగే క్రియేట్ చేశాను కదా, అందులో ప్రాబ్లం కూడా వచ్చిందని ఇంకా ఆగిపోకుండా ఇంకోటి చేశాను కదా, టోటల్ వీడియో మీద నాకు ఒక షార్ట్ కావాలి అని అంటే ఇచ్చింది ఒక షార్ట్ కూడా. నిన్ను స్క్రీన్ రికార్డింగ్ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాను తెలుసా? అంటే నువ్వు వర్క్ చేసేటప్పుడు కూడా రికార్డ్ చేసుకో, జూమ్ మీటింగ్ పెట్టుకున్నానని. అది గుర్తుందా? అక్కడ నేను అడిగాను, గుర్తుందా? జూమ్ మీటింగ్ ఏదో ఒకటి ఆన్ చేసుకుని రికార్డ్ చేసుకొని, స్క్రీన్ రికార్డ్ లాగా. స్క్రీన్ రికార్డ్ చేసుకోవాలి గుర్తుందా? ఉందా? ఆ వీడియో చేసావా? అంటే రికార్డ్ చేసావా నువ్వు వర్క్ చేసినప్పుడు? వర్క్ చేసినప్పుడు నేను రికార్డ్ ఇప్పుడు చేయలేదు, ఆ రోజు చేశాను. ఓకే, నేను మళ్ళీ చెప్తాను. ఎందుకంటే నువ్వు రికార్డ్ చేసేటప్పుడు నీవు
ఆ జర్నీ ఏంటనే నాకు అర్థమవుతుంది. అప్పుడు నేను నీకు కరెక్ట్గా చెప్పగలుగుతాను ఎందుకు రావట్లేదు, ఎందుకు వస్తుంది అనేది. నువ్వేం చేస్తున్నావో నాకు తెలియకుండా డైరెక్ట్ గా నీ రిజల్ట్ చూపించినప్పుడు నేనేం చెప్పలేను దాని గురించి. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు జూమ్ మీటింగ్ ఉంది, ఓకేనా? ఆ జూమ్ మీటింగ్ లో అంతకు ముందు రికార్డ్ ఆప్షన్ లేదు కాబట్టి రికార్డ్ చేయలేదు, ఓకేనా? మొన్న నువ్వు వర్క్ చేసావు కదా, వీడియో క్రియేట్ చేసినప్పుడు దాన్ని రికార్డ్ చేసుకో. ఇది ఆల్రెడీ రికార్డ్ ఆప్షన్ వస్తుంది కదా. రికార్డ్ చేసినప్పుడు నాకు అర్థం అవుతుంది. నేను ఇప్పుడు ఏంటి, ఆ వీడియో లింక్ నువ్వు పంపించావు అనుకో, నువ్వు ఎలా చేసావు ఏం చేసావు అని నాకు తెలుస్తుంది. దాన్ని బట్టి నేను కరెక్ట్ చెప్పగలుగుతాను. సో నువ్వు ఏదైతే వర్క్ చేస్తున్నావో దాన్ని జూమ్ మీటింగ్ చేసుకుంటావు, స్క్రీన్ షేరింగ్ పెట్టుకుంటావు, అది పెట్టుకుని ఒకసారి రికార్డ్ చేయి, ఓకేనా? అది చేసేటప్పుడు అదే మళ్ళీ ప్రాంప్ట్ కింద కూడా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియో నువ్వు పెట్టేటప్పుడు నేను ఎంత వర్క్ చేశాను, ఇలాంటి వర్క్ చేశాను అని కూడా దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టి దాన్ని మిక్స్ చేయొచ్చు. ఒకటే, నేను నీకు ప్రతిదీ ఒక ఉద్దేశంతో చెప్తున్నాను. ఆ ఉద్దేశాన్ని నువ్వు ఎక్కడో ఒక దగ్గర ఫుల్ఫిల్ చేసావు అనుకో, అది నేను నెక్స్ట్ చెప్పేటప్పుడు దాన్ని ఒక యూజ్ చేసి నీకు ఫుల్ రిజల్ట్ చూపించడానికి అవకాశం ఉంటుంది. ఒకరోజు నేను స్క్రీన్ రికార్డింగ్ చెప్పాను, అది అవ్వలేదు. రెండో రోజు నీకు జూమ్ మీటింగ్ తో దేంతో చేయమని చెప్పినప్పుడు దాంతో అవుతుంది అన్నప్పుడు దాంతో చేసి చూపించితే, ఆ లింక్ పంపిస్తే నేను దీన్ని కరెక్ట్గా నీకు యూటిలైజ్ చేసి చూపిస్తాను ఒక దగ్గర. నాకు ఎంత అంటే నేను ఎంత లేట్ లో ఉన్నా అనేది నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఎప్పుడెప్పుడు పబ్లిష్ చేద్దాం అనేది. నేను సీ డాన్స్ లో ఎవ్రీడే వర్క్ చేస్తున్నాను, ఏది ఈ వీడియోకి సంబంధించి పబ్లిష్ చేయడానికి. అలాంటిది నేను వర్క్ చేస్తున్నప్పుడు నీతో బోల్డ్ అండ్ షార్ట్స్ పబ్లిష్ చేయించడం నాకు అంటే నేను ఇంక చెప్పలేను. నిన్నటికే చేయాలి, నేను అవ్వలేదు కాబట్టి ఈ రోజు చేయాలని దానికి నేను ఇదంతా మాట్లాడుతున్నాను. సరే, ఇదంతా పక్కన పెట్టు. నేను ఏదైతే టార్గెట్ చెప్తున్నానో ఆ టార్గెట్ నీకు చాలా ఇంపార్టెంట్. ఈ విజర్డ్ ఏదో పంపించానంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఒక లాంగ్ వీడియోని షార్ట్స్ కింద చేయడం. నేను ఎక్కడ కూడా నీకు ఎందుకు పంపించానంటే, నా మైండ్ దీనికి రిలేటెడ్ గా దీనికి కనెక్టింగ్ గా ఉంది కాబట్టి. ఒక షార్ట్ చేస్తాము, సో మల్టిపుల్ షార్ట్స్ చేయడానికి అంటే నువ్వు లేట్ అవుతాం ఫస్ట్ మైండ్ లో తీసే. నేను ఇప్పుడు ఒకేసారి నీకు ఎవ్రీడే ఈ షార్ట్స్ ఎలా చేయించాలి, ఏంటి పబ్లిష్ చేయించాలి అనే దాని మీద ఉన్నాను. నేను చెప్పింది ఒక 5 రోజులు వర్కౌట్ చెయ్యి, నీకు లైన్ గా అన్ని షార్ట్స్ షెడ్యూల్ చేయడం. ఇంకా షెడ్యూల్ అంటే ఎలాగా, ఈ రోజు చేస్తాం షార్ట్స్ అన్ని, అవి వారానికి సరిపడవన్నీ షెడ్యూల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ ఒక్కరోజే షార్ట్ చేస్తాను. నేను ఆలోచించిన ప్రాజెక్ట్ ఎలా ఉందంటే, ఒకటే నీకు ఆస్క్ ఆప్షన్ మొన్న అర్థమైంది అన్నవా, దాన్ని కరెక్ట్ గా వాడుకుంటే అసలు సగానికి సగం ప్రాంప్ట్ తో సహా మనం చాట్ జీపీటీ యూజ్ చేసి మొత్తం షార్ట్స్ తో సహా చాలా స్మార్ట్ గా వర్క్ చేసి పబ్లిష్ చేయొచ్చు. సో ఇది లేట్ అవుతుంది అని పక్కన పెట్టేసి ఫస్ట్ హలో, సరే వినిపిస్తుంది. నాకు వినిపిస్తుంది. వినిపిస్తుంది. ఈ స్క్రీన్ షేర్ అవుతుంది ఇది. ఒక్క నిమిషం. అవుతుంది. అది చూడు, నేను నీకు ఒకటి చూపిస్తాను. అది చూపించింది నేను 1 by 1 నీకు వీడియో కూడా చేసి చూపిస్తాను అనమాట, షార్ట్ వీడియో. ఏం చేస్తావంటే, ఆ, ఈరోజు డేట్ నుంచి ఒక 2 days ఆర్ 3 days నేను వీడియోస్ చేసి నీకు చూపిస్తాను. ఆ చూపించింది నీకు నీ కాన్సెప్ట్స్ నువ్వు అప్లై చేయి. అంటే ఎలాగ ఒక ఆర్డర్ ఎలాగ ఉంటుంది ఏంటంటే నేను చూపించిన తర్వాత నువ్వు దాన్ని బట్టి వర్కౌట్ చేద్దాం. అంటే నువ్వు ఏఐతో మొత్తం చేయొద్దు. మొత్తం ఏఐతో చేస్తే నీకు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఆల్రెడీ చూసి ఉంటావు. నేను దాన్ని ఎలా 1 by 1 సాల్వ్ చేయాలని నీకు చూపిస్తాను చూడు.
వీడియో షేర్ అవ్వట్లేదు కదా దీనిలో. నీకు అక్కడ వీడియో షేర్ అవుతుందా మీటింగ్ లో? అవట్లేదు, డాక్యుమెంట్ రాదు. ఒక్క నిమిషం. వీడియో ఇంతకు ముందు నా ఫేస్ కనిపించదు కదా, అలా రావట్లేదు కదా ఇప్పుడు? ఫేస్ కనిపిస్తుంది, డాక్యుమెంట్ కూడా అవుతుంది. డాక్యుమెంట్ దగ్గర ఆగిపోయావు కదా, నువ్వు ఇంకేం ఓపెన్ చేయలేదు కదా. నేను డాక్యుమెంట్ దగ్గర ఆగాను, కానీ ఇంతకు ముందు ఫేస్ కనిపించినట్టు ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుంది, ఫేస్ కనిపిస్తుంది. వివో T1 అని కూడా వస్తుంది. ఓకే. ఎస్ సార్. రెండు సెపరేట్ స్క్రీన్స్ వచ్చాయి, అందుకు డౌట్ వచ్చింది. ఇప్పుడు ఎవరు కనిపిస్తుంది? ఓకే. నా రెండు సెపరేట్ స్క్రీన్స్ కనిపిస్తాయి. సెపరేట్ స్క్రీన్సా? నా వైపు నుంచి అయితే ఒకటి కన్వర్ట్ అవుతుంది కదా, ఇంకోటి ఇప్పుడు లాగిన్. వాయిస్ అయితే డిస్టర్బెన్స్ లేదు కదా నా వైపు నుంచి? లేదు. ఓకే. ఇక్కడ నాకు తెలిసి మనకి ఒక గ్యాప్ ఎక్కడ వస్తుంది అనేది అబ్జర్వ్ చేశాం కదా. అంటే నా వైపు నుంచి ఒక టార్గెట్ మాట్లాడుతున్నాను, అది నువ్వు ప్రాక్టికల్ గా అక్కడికక్కడ అప్లై చేసేసరికి ఇష్యూస్ వస్తున్నాయి. ఆ ఇష్యూస్ వచ్చే దగ్గర ఏమంటే అది ఫైనల్ వర్క్ మనం ముందుకెళ్ళదు. కాబట్టి నేను ఒకటి కంప్లీట్ గా చూపిస్తాను, అంటే అది A to Z ఎలా చేయాలి. ఇన్ని రోజులు మనం మాట్లాడాం కదా, అది నువ్వు మాట్లాడిందంతా నీ ఓన్ ట్రయల్స్ లో నువ్వు సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా వెళ్ళావు. ఆ సెల్ఫ్ లెర్నింగ్ మెథడ్ లో నీకు చాలా వరకు అర్థమై ఉంటది, కానీ కొన్ని డౌట్స్ ఉండిపోయి ఉంటాయి. అది స్టెప్ బై స్టెప్ చేసేటప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఎక్కడ అది డ్రాప్ అయ్యింది అనుకో, అంటే డ్రాబ్యాక్ వచ్చింది అనుకో, ఆ డ్రాబ్యాక్ వచ్చిన దాన్ని మనం మళ్ళీ ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అనేది మీకు ఇప్పుడు ఒక క్లారిటీ చూపిస్తాను చూడు. ఒకసారి డోర్ వేస్తా, నాయిస్ వస్తుంది. నా వైపు నుంచి నాయిస్ వస్తే నేను మ్యూట్ లో పెట్టేస్తాను, ఎందుకంటే చాలా డిస్టర్బెన్సివ్ ఓకే. ఉంది. నీ వైపు నుంచి అయితే నాకు డిస్టర్బెన్స్ ఏమి అనిపించలేదు. ఇక్కడ నాకు వెహికల్స్ సౌండ్స్ అవన్నీ వస్తున్నాయి. అయితే జనరల్ గా ఇప్పుడు ఏదైతే మనం వర్కౌట్ చేస్తున్నామో నువ్వు ప్రతిసారి అది డేట్ టైం మెయింటైన్ చేయ. ఎందుకంటే ఎక్కడి నుంచి మొదలవుద్ది మన వర్క్, అంటే ఆ డేట్ ఆ టైం, దీని నుంచే మళ్ళీ మనము దాన్ని జనరలైజ్ చేస్తాం. ఎందుకు ఇది ఇంత పర్టికులర్ గా చేస్తున్నాం అంటే ఈ వీడియో చేస్తున్నాం కదా, ఈ వీడియో చేసిన దాంట్లో నుంచి మళ్ళీ మనం మ్యాటర్ని గ్రాప్ చేస్తాం, అంటే ప్రాంప్ట్ ని ప్రిపేర్ చేస్తాం. ఓకేనా? సో నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ ఒక డిస్క్లైమర్ ఏమంటే, నీకైనా నాకైనా లేట్ ఆల్రెడీ అయ్యింది, ఇంత అంత లేట్ కాదు. ఆ లేట్ని అయితే కంప్లీట్గా నువ్వు దాన్ని పక్కన పెట్టే. ఓకేనా? ఎందుకు పక్కన పెట్టా అంటున్నా అంటే, నాకు ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ నుంచి నేను రాసిన నోట్స్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి ఎప్పుడెప్పుడు పబ్లిష్ చేద్దాం, ఎంత కంటెంట్ ఇలా ఉండిపోయింది అన్నది నాకు ఒకటి ఉంటుంది ఎప్పుడు. సో నీకు తెలిసి ఒక 2018, బట్ నాకు తెలిసి 2008 అది, అంటే అంతకుముందు 10 సంవత్సరాలు అయిపోయింది. సో నేను చదువుకున్నప్పటి నుంచి కొంత కంటెంట్ ఉంటుంది కదా, ఆ కంటెంట్ని పబ్లిష్ చేద్దామని దీంట్లోనే ఉన్నాను నేను. సో ఈ మూమెంట్లో ఏం చేయగలము,
అని ఆలోచిస్తే ఈ రికార్డింగ్ ఎందుకు మనం పెట్టామంటే ఈ మాట్లాడే దాంట్లో నుంచి ప్రాంప్ట్ తీసుకుంటాం మనం. ఓకేనా? ఈవెన్ నీ వర్క్ని కూడా నేను రికార్డ్ చేయమంటున్నాను. ఎందుకు రికార్డ్ చేయమంటున్నాను అంటే ఆ స్క్రీన్ షేరింగ్ ఉంటుంది చూడు, ఆ స్క్రీన్ షేరింగ్ది నేను చూడడమే కాదు, తర్వాత దాన్ని మనం వీడియోలో అప్లై చేస్తాం, ఏదైతే యానిమేషన్ చేపిస్తాం. ఓకేనా? మనం ఏదైతే ఒకటి మాట్లాడామో, నేను ఏదైతే టార్గెట్ ఇచ్చానో ఆ టార్గెట్ నీకు చాలా డీటెయిల్డ్గా 1కి 10 సార్లు ఫిక్స్ అవ్వు. ఫస్ట్ ఆ టార్గెట్ ఏంటనేది ఫిక్స్ అవ్వు. నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే టార్గెట్ పక్కకి వెళ్ళిపోయి నిన్ను మిగతా ఇష్యూస్ అన్ని డామినేట్ చేస్తున్నాయి. పెయిడ్ ఫ్రీ వెర్షన్స్ అవి ఇవి ఏవో చెప్తున్నావు, కానీ నేను చెప్పిన టార్గెట్ కి సంబంధించి రిలేటెడ్ గా ఏదైనా ఒక మాట చెప్పావు అనుకో, నాకు హ్యాపీగా ఉంటుంది. అప్పుడు నేను ఆ టార్గెట్ గురించి మాట్లాడతాను. అప్పుడు మన డిస్కషన్ ఆ టార్గెట్ నుంచే స్టార్ట్ అవుద్ది. సో ఇలాంటి వీడియోస్ చూడు అని ఎందుకు అప్పుడు మెసేజ్ పెట్టంటే, ఒక లాంగ్ వీడియో నుండి మల్టిపుల్ షార్ట్స్ కింద మనం క్రియేట్ చేయాలి. ఎందుకు? ఒక 1 hour డెమో వీడియో ఉంటుంది కదా, ఆ 1 hour డెమో వీడియోని మల్టిపుల్ షార్ట్స్ కింద ఎన్ని చేయొచ్చు మనం? ఆల్మోస్ట్ 1 minute చెప్పున 60 షార్ట్స్ చేయొచ్చు. అంటే 60 చేయకపోయినా 30 వరకైనా చేయొచ్చు. అంటే మనం ఒక లాజిక్ పట్టుకున్నామంటే ఒకేసారి 30 షార్ట్స్ ఎగిరిపోతాయి. అర్థమైందా? అది పెయిడ్ ఫ్రీ ఇవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు నీకు నేను ఒక వీడియో పంపించాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు గూగుల్ ఫ్లో గురించి, జియో ఆఫర్ గురించి స్టార్టింగ్ లో చెప్పాను. స్టార్టింగ్ లో గూగుల్ ఫ్లో వీడియో గురించి ఇప్పట్లాగా వీడియో పెట్టావు, చెప్పలేదు. జియో ఆఫర్ గురించి తెలియని వాళ్ళందరూ దాని గురించి ఏమనుకుంటారా? ఫ్రీ అనుకుంటారా, పెయిడ్ అనుకుంటారా? పెయిడ్ అని అనుకుంటున్నాను. నేను అలాగే అనుకున్నాను. అలా 1-2 సార్లు వీడియో చూసి యాజ్ గా ట్రై చేస్తే కంప్లీట్ మాత్రం కంప్లీట్ గా అలా అయ్యాయి. ఎందుకంటే వాళ్ళు ఫ్రీ వెర్షన్ లో చేసి చూపించడం వల్ల నేను అర్థం చేసుకోగలిగాను జియో అన్నది ఎలా చేయాలి. తర్వాత అంటే ఎలా రిమూవ్ చేయాలంటే కంప్లీట్ గా వాళ్ళు ఒక వీడియోలో చేసి చూపించాలి. అక్కడ ఏదైతే ఉందో అదే వెర్షన్ వాళ్ళు చేశారు, అదే మనకు చూపించారు. వాళ్ళు పెయిడ్ చేసి మనకు ఫ్రీ వెర్షన్ చూపించడం కాకుండా అది చేసి చూపించడం వల్ల నేను చేయగలిగిన రెండు. ఇప్పుడు నేను జియో గురించి నీకు చెప్పలేదు అనుకో అక్క, అనుకో జియో ఆఫర్ గురించి నేను అసలు నీకు చెప్పలేదు అనుకో, గూగుల్ ఫ్లో నువ్వు పెయిడ్ అనుకుంటా, ఫ్రీ అనుకుంటావా? పెయిడ్ అని అనుకుంది. సో మనకు తెలియనంత వరకు ఏదైనా పెయిడ్ లాగా ఉంటది, కాబట్టి నువ్వు దాని గురించి ఇంక వర్రీ అవ్వకు. అది పెయిడ్ వెర్షన్ ఫ్రీ వెర్షన్ అనేది పక్కన పెట్టేసి, అది ఎలాంటి వెర్షన్ అనేది ఎగ్జాక్ట్ గా ఎవరికి క్లారిటీ తెలియదు ఒక ఇది పట్టుకునేంత వరకు. ఓకేనా? ఒక లూప్ హోల్ దొరికేంత వరకు అది ఎగ్జాక్ట్ అంటే క్రాక్ వెర్షన్ అంటాం చూడు, ఆ క్రాక్ వెర్షన్ అంతవరకు ఎందుకు మనం యూజ్ చేసిన ఫిల్మోరే పెయిడ్ వెర్షన్. ఇప్పటికే అది పెయిడ్ వెర్షన్, కానీ ఎప్పుడో కాదు ఎప్పటి నుంచో మనం చేస్తున్నది అది పెయిడ్ వెర్షన్. అందులో కూడా ఆలోచించి ఫ్రీ వెర్షన్ సెట్ చేసి అదే కదా మనం ఇప్పటి వరకు చేస్తున్న వర్క్ కూడా. సో ఇలా ప్రతి దానికి ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఇది ప్రాబ్లం పెయిడ్ వెర్షన్ ఫ్రీ వెర్షన్ గురించి కాదు, మనం అనుకున్న టార్గెట్ ని కరెక్ట్ గా దాని చుట్టూ తిరుగుతున్నామా లేదా, లేదంటే దాని నుంచి డివేట్ అయిపోయామా అనేది నువ్వు చెక్ చేసుకో ఒకసారి. ఈ డిస్కషన్ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు నువ్వు అది అవుద్దా అవద్దా అన్న డౌట్ లో ఉన్నా, అందుకు నేను చెప్తున్నా. అసలు విషయం వదిలేసి మనం అది సాధ్యం అసాధ్యమైన గురించి మాట్లాడితే అది మీనింగ్ లెస్ అనమాట. సో ఏదైనా ఆ టార్గెట్ ఏదైతే మాట్లాడుకున్నాము, లాస్ట్ సాటర్డే మాట్లాడుకున్న టార్గెట్, ఆ టార్గెట్ నువ్వు 1కి 10 సార్లు నువ్వు నోట్ చేసుకో. దాని చుట్టే నువ్వు స్టేట్మెంట్స్ ఏదైనా చేయాలంటే ప్రిపేర్ చేసుకో. ఓకేనా? ఎందుకంటే టార్గెట్ ఏం చేస్తామనేది ఇంపార్టెంట్. సో ఎంతవరకు సెల్ఫ్ లెర్నింగ్ చేసావు కాబట్టి నీకు గజిబిజిగా ఉండొచ్చు. అందుకే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నీకు ఓన్ గా ఒక వీడియో చూపిస్తాను. ఈ మీటింగ్ అయ్యే లోపే
అసలు కంటెంట్ ఎలా ప్రిపేర్ చేస్తాం అనేది నీకు చూపిస్తాను. దాని నుంచి వీడియో ఎలా ప్రిపేర్ చేయొచ్చో చూడొచ్చు. సో లేట్ అయిందంటే నీకు తెలిసి 2018 నుంచి, బట్ నేను నీకు చెప్పింది 2008 నుంచే. ఐ మీన్ అంటే నాకు ఇంకా లేట్ లో ఉంది, నువ్వు దాని గురించి కంగారు పడకు. ఒక 3 రోజులు ఓపిక బట్టి ఈ 3 రోజుల్లో నేను చేస్తున్న వీడియోస్ అన్ని నువ్వు నీకు అప్లై చేస్తూ ఉంటావు. ఈ రోజు ఒకటి అప్లై చెయ్యి, అప్లై చేసి ఎక్కడ ఇష్యూస్ వచ్చాయి అనేది మన మీటింగ్ లో నా వైపు నుంచి నేను ఒక వీడియో చూపిస్తా, నీ వైపు నుంచి నువ్వు వీడియో చూపిస్తా కదా, అప్పుడు అర్థం అవుద్ది. ఓకేనా? నీకు బయట నుంచి నాయిస్ వస్తుంది అక్క. లేదు, నాకైతే నాయిస్ రావడం లేదు. నువ్వు అక్కడ ఉంటావని నీకు వినిపించవచ్చు, నాకైతే రావట్లేదు. నా వాయిస్ అయితే నీకు క్లారిటీగా ఉంది కదా, ఎందుకంటే బయట మాటలు నాకు ఎక్కువ వినబడతాయి, పక్క ఇంట్లో పనులు జరుగుతున్నాయి. ఈ వరకు నాకు వినిపిస్తుంది, బయట నుంచి అయితే వినిపించట్లేదు. ఓకే, ఒక్క నిమిషం కరెక్ట్ చెప్తాను. గణేష్, నేను సౌండ్ గురించి ఎందుకు ఇంత పదే పదే అడుగుతున్నాను అర్థమైంది అక్క ఇప్పుడు? అర్థం. ఎందుకు చెప్పు. సౌండ్ గురించి మనం మాట్లాడేది రికార్డ్ చేస్తాం, రికార్డ్ చేసింది ప్రాంప్ట్ లో యూజ్ చేస్తాం కాబట్టి సౌండ్ లో నాయిస్ ఉండకూడదు. సో అందుకు నేను నీకు పదే పదే టెస్ట్ చేసుకో బిఫోర్ ద మీటింగ్ అని అందుకు అన్నిసార్లు చెప్పినప్పుడు నీకు డే బై డే నేను ఎందుకు అంత రిపీటెడ్ గా దాన్ని చెప్తున్నాను అనేది అర్థమవుతూ ఉంటది. ఈవెన్ ఇక్కడ ఈ మైక్ ఒకటి ఉంది నీకు కనిపిస్తే, అది యాక్చువల్లీ ఈ మైక్ ఓన్లీ కెమెరాకి యూజ్ అవుతుంది. దీన్ని నేను యూజ్ చేస్తాను పర్టికులర్ గా. ఇప్పుడు 4000 పెట్టి మైక్ తీసుకునేంత అవసరం ఏమంటే, ఈవెన్ ఈ ప్రాజెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతున్నప్పుడు దానికి నేను అంత టైం ఇన్వెస్ట్ చేస్తాను. టైం ఇన్ ద సెన్స్ ప్రాణ శక్తి, అంటే ఎంత కాలం, కాలం అంటే ప్రాణం కదా, అంటే దీన్ని నేను మాటల్లో ఆ బ్రీత్ లో, ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రీత్ లో క్యాలిక్యులేట్ చేస్తాను. సో ఇక్కడ ఏదైతే వీడియో చేస్తున్నామో అదే నాకు ప్రాజెక్ట్ కింద కాబట్టి దాన్ని ప్రాంప్ట్ కింద కూడా ప్రిపేర్ చేస్తాను. కాబట్టి పర్టికులర్ గా 20 నిమిషాల మీటింగ్ అన్నా ఆ 20 నిమిషాలు చాలా ఫోకస్డ్ గా, 30 మినిట్స్ అంటే 30 మినిట్స్ ఫోకస్డ్ గా వర్క్ చేయాల్సిందే. ఆ సౌండ్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది అనమాట. ఓకేనా? నేను ఇక్కడ నీకు ఒక్క వీడియో, ఈ డేట్, ఈ టైం, ఈ డిస్కషన్ నుండి ఏదేదైతే మనం డిస్కస్ చేసామో అక్కడ నుంచే నేను ఒక షార్ట్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఈ ప్రాంప్ట్ ని యూజ్ చేసి, ఈ ప్రాంప్ట్ తోనే నీకు చాట్ జీపీటీలో ఇంకా బెటర్ గా ఇమేజెస్ ఎలా తయారు చేయాలో, ఆ ఇమేజెస్ నుండి వీడియో ఎలా తయారు చేయాలో అని నీకు చూపిస్తాను. నీకు ఎంతవరకు నేనేం చెప్పాను, ప్రాంప్ట్ అని చెప్పాను, ప్రాంప్ట్ తో వీడియో ప్రిపేర్ చేయడమే చెప్పాను నీకు. ప్రాంప్ట్ ఓకేనా? వరకు ఎక్కువ వీడియో గురించి చెప్పలేదు. ప్రాంప్ట్ ఒకటే చేయమని చెప్పారు. ప్రాంప్ట్ తో వీడియో చేయొచ్చు అని చెప్పాను. వీడియోకి ప్రాంప్ట్ కి మధ్యలో కొన్ని ఫ్రేమ్స్ అంటే ఇమేజెస్ అన్నమాట. ఇమేజెస్ ప్రిపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అనుకున్న ఇమేజెస్ పర్ఫెక్ట్ ప్రిపేర్ అయ్యాయి అనుకో, దాని నుంచి వీడియో ఇంకా బెటర్ గా వస్తుంది. ఓకేనా? సో ప్రాంప్ట్ నుంచి ఫొటోస్ అనుకో, మన లేమన్ లాంగ్వేజ్ లో ఫొటోస్ టు వీడియోస్. ఇక్కడ నీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఒక మ్యాటర్ చెప్పాలి మొదటి నుంచి. మనకి ఇది రెగ్యులర్ గా కండక్ట్ అయ్యే మీటింగ్ అనుకో, డైలీ 11:30కి అనుకో, బిఫోర్ 5 minutes మనం అటెండ్ అవుతున్నాం అనుకో,
దీంట్లో 20 to 30 minutes ఖచ్చితంగా మాట్లాడతాం. ఓకేనా? 20 to 30 minutes అయితే మాట్లాడతాం. ఈ 20 to 30 minutes మాట్లాడే దీంట్లో ఎంత ఎనర్జీ ఇన్వెస్ట్ చేస్తాం అనేది క్యాలిక్యులేట్ అవ్వాలి. ఓకేనా? ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ థాట్స్ అన్నమాట. అనవసరమైన ఆలోచనలకి ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుద్ది. నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయు, పని ప్రాపర్ గా జరుగుతున్నప్పుడు ఎనర్జీ ఇంకా ఇంకా ఎక్సైటింగ్ గా పెరిగిపోతూ ఉంటుంది. పని చేస్తున్నప్పుడు ఎవరు అలసిపోరు. పని బాగా జరగనప్పుడు వచ్చే అనవసరమైన ఆలోచనలతోనే ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుద్ది. అక్కడ బ్రెయిన్ ఎక్కువ డిస్టర్బ్ అవుద్ది. అంటే ఆ బ్రెయిన్ ఎక్కువ ఇది ఎనర్జీ ఎక్కువ ఖర్చు చేయడానికి రీజన్ అదే. ఓకేనా? ఆలోచనలకి ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుద్ది. ఎందుకంటే 70,000 థాట్స్ వస్తాయంట బ్రెయిన్ కి. యాక్చువల్లీ హ్యూమన్ బ్రెయిన్ అనేది వెరీ పవర్ఫుల్. ఇది ఏది నేను జనరల్ గా చెప్పట్లేదు. నువ్వు అబ్జర్వ్ చేస్తే నేను ఎనర్జీ బ్రెయిన్ అనేసరికి నువ్వు జనరల్ టాపిక్ అనుకుని ఇగ్నోర్ చేయక, అంటే నెగ్లెక్ట్ చేయక. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే బ్రెయిన్ అంటే ఇంటెలిజెన్స్ కదా. ఇంటెలిజెన్స్ అనేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది ఇక్కడ. హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత పవర్ఫుల్ అంత డేంజరస్. చూడు, 70,000 థాట్స్ పర్ డే వస్తాయా? 70,000 థాట్స్ కి నీకు ఆక్సిజన్ లెవెల్స్ అన్ని ఖర్చు అయిపోతాయి. అంటే నీ ఎనర్జీ అక్కడే అయిపోద్ది. మన ఫిజికల్ గా 20% ఒకళ్ళు ఖర్చు అయితే మిగతాదంతా ఇంచుమించు బ్రెయిన్ కన్జ్యూమ్ చేస్తా అంట. అంటే నాకు తెలియదు, ఇది డాక్టర్ చెప్తే ఉన్నాను. అయితే ఇక్కడ మనకి వర్క్ ప్రాపర్ గా జరుగుతున్నంత సేపు ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే డిస్టర్బ్ అయిందో అక్కడే ప్రాబ్లం వస్తుంది. సో మన ఆలోచనలకి అయ్యే, అంటే ఫస్ట్ ఏది నీకు ప్రాంప్ట్ అన్నాను చూడు. ప్రాంప్ట్ ఎక్కడి నుంచి పడుతుంది? థాట్స్ నుంచే కదా. వినిపిస్తున్నాక? వినిపిస్తుంది. ఓకే, థాట్స్ నుండే. ఆ థాట్స్ అంటే టాక్స్ కింద మారాయనుకో, అంటే థాట్స్ కి ఎక్కువ ఆలోచన, అంటే ఎక్కువ ప్రాణశక్తి ఖర్చు అవుతుంది, నో డౌట్. ఆ థాట్స్ టు టాక్స్ ఇంకా ఎక్కువ ఖర్చు అవుద్ది. అది యాక్షన్ ఫామ్కి వచ్చేసరికి ఇంకా ఈ విధంగా ఒక ఆర్డర్ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు ఎక్కువ డిస్టర్బ్ అవుతామని చెప్పాము, ఈ యాక్షన్స్ ప్రాపర్ గా జరగకపోతే మనం చెప్పిన మాటలు వర్కౌట్ అవ్వలేదని ఇంకా 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 ఎక్కువ మనం డిస్టర్బ్ అవుతాం. రివర్స్ లో అనుకున్నది ఒకటి, చెప్పింది ఒకటి, ఇక్కడ చేసింది ఒకటి అయినప్పుడు రిజల్ట్ ఇంకేదో వచ్చినప్పుడు ఇంకా డిస్టర్బ్ అవుతాం కదా. సో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ని ఫస్ట్ మనం అందరికి ఇది కామన్ అని యాక్సెప్ట్ చేయాలి. క్వైట్ కామన్ అని. అయితే నేను ఇక్కడ ఈ వీడియో ఎందుకు చేసి చూపించుతానంటాక, నువ్వు ఎస్ఐపి గురించి వాటి గురించి ఆలోచించావు అనుకో, లేదా ఇంకేదైనా సాఫ్ట్వేర్ కోర్సెస్ ఆలోచించావు అనుకో, ఏదైనా అవి లిమిటెడ్ అనిపిస్తాయి. కానీ నేను ఇప్పుడు స్పెషల్ గా వీడియో ఎందుకు చేసి చూపిస్తా అంటున్నానంటే, ఇది అన్లిమిటెడ్ వెర్షన్ లో నీకు ఒకసారి చూపించాను అనుకో, కావాలంటే నీకు ఏది నచ్చితే అది అప్లై చేసుకుంటావు అక్కడ సాఫ్ట్వేర్కి వచ్చేసరికి. అన్లిమిటెడ్ అనేసరికి ఇక్కడ ఏమొస్తుంది? కోర్స్ వస్తుందా? కోర్స్ మించి ఏమొస్తుంది? మన ఐడియాస్ థాట్స్ వస్తాయి. అంటే ప్రాజెక్ట్స్ రూపంలో పెడుతున్నాం కాబట్టి మన ఐడియాలజీ ప్రాజెక్ట్ అనుకుందాం కాసేపు అన్లిమిటెడ్ అనేసరికి. అయితే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయక, చాలా సార్లు మనకి డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ డిస్టర్బెన్సెస్ ని కూడా మనము ప్రాపర్ గా అబ్జర్వ్ చేస్తూ, అంటే దాన్ని డినోట్ చేసి ప్రాంప్ట్ ఇవ్వగలిగితే దానికి కూడా ఆన్సర్ ఇస్తుంది. ఓకేనా? ఇదైతే క్లియర్ కదా. మనం చేసేదే ఒక ఇంపాసిబుల్ ప్రాజెక్ట్ అన్నప్పుడు డిస్టర్బెన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆ డిస్టర్బెన్సెస్ సరిగ్గా పరిశీలించి ప్రాంప్ట్ ఇవ్వగలిగితే దానికి కూడా సొల్యూషన్ వస్తుంది. ఇక్కడ మనం ఏదైనా చేయగలిగేది ఏమంటే, చేయాల్సింది ఏమంటే, అది డిస్టర్బెన్స్ అయినా ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అబ్జర్వ్ చేసి
దానికి ప్రాంప్ట్ ఇవ్వడమే మన పని. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ మీటింగ్ లో నేను ఒక వీడియో చేసి చూపిద్దాం అనుకున్నా, కానీ మనం అనుకోకుండా ఇంకొక టాపిక్ మాట్లాడాం. అది మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి తగ్గట్లేదు కదా, అది ఒక డిస్టర్బెన్స్ అనుకున్నా. అంటే డిస్టర్బెన్స్ అంటే నాకు డిస్టర్బెన్స్ అనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాదు, నాకు అనుకున్నా. నేనేం చేస్తాను, ఫస్ట్ నాకు డిస్టర్బెన్స్ అనేది పక్కన పెట్టేసి దాన్ని ప్రాంప్ట్ కింద ప్రిపేర్ అవ్వాలని నేను ఫిక్స్ అయిపోయాను. కాబట్టి ఏదైతే మనకి ప్రాబ్లమో, అసాధ్యమైన ఆలోచన వచ్చిందో, అరే ఇది అయ్యేలా లేదే అన్న అసాధ్యమైన ఆలోచన వచ్చిందో, అది ఒక ఆయుధం కింద వాడతాం మనం. అంటే ఇంపాసిబుల్ అన్న ప్రతిసారి, డిస్టర్బ్ అయిన ప్రతిసారి మనం దాన్ని ఇక్కడ ప్రాంప్ట్ కింద క్రియేట్ చేసి వర్కౌట్ చేస్తాం. మనం ఏదైనా చెయ్యాల్సింది ఉంది అంటే దాన్ని ప్రాంప్ట్ చేయడమే. అంటే ఈ వర్క్ చెప్తున్నాను, నేను లైఫ్ లో అది అప్లై అవుతుందా లేదా పక్కన పెట్టి, ఈ ప్రాజెక్ట్ వర్క్ లో నీకు ఎక్కడైనా డిస్టర్బెన్స్ వచ్చిందాక, పెయిడ్ ఫ్రీ వెర్షన్ దగ్గర ప్రాబ్లం వచ్చింది అనుకో, దాన్ని ఎక్కడ నువ్వు దాన్ని పెట్టావనుకో, అదేం చెప్పొచ్చు, పెయిడ్ ఫ్రీయే కాదు, యూట్యూబ్ లో కొంతమంది ఇలా కూడా చేశారు, క్రాక్ వెర్షన్స్ ఉన్నాయని కూడా ఆన్సర్ ఇవ్వచ్చు. ఒకవేళ నువ్వు అది కానీ నాకు పెయిడ్ లేదు, నా దగ్గర క్రెడిట్స్ లేవు అంటే పెయిడ్ వెర్షన్ అడుగుతుంది కాబట్టి లేదు అనుకుని కూర్చున్నాం అనుకో, ఏమవుద్ది, ఈ ఆన్సర్ తెలియదు మనకి. ఇక్కడ ఇంటెన్షన్ అర్థమైంది అక్క, అది ఏ ప్రాబ్లం అయినా సరే ప్రాంప్ట్ ఇవ్వాలి అనేది. నేను అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది అండి నీకేమైనా? లేదు. నేను ఎందుకు ఇదంతా ఒక మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ చేస్తానంటే, నేను ఒక ఆర్డర్లో వెళ్తాను అనిపిస్తుంది, నీకేమైనా ఇబ్బంది అనిపిస్తే నాకు డౌట్ అడుగు immediate గా. సగానికి సగం మన ప్రాణ శక్తి, మన బ్రీత్ అంతా అనవసరమైన ఆలోచనలకి, డిస్టర్బెన్సెస్ కి ఖర్చు అవుద్ది. కాబట్టి అలాంటి అసాధ్యం, అలాంటి అవ్వవు అనే ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని ఆయుధాలుగా వాడాలి అనేది ఇక్కడ ఇంటెన్షన్. ఇక్కడ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే, ఒక పని జరిగినా జరగకపోయినా ఆ పనికి ఎవరెవరైతే సహకరించారో వాళ్ళకి మనం గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసుకోవడం. అర్థమైందక్క? ఊర్లో ఉన్నా. అన్మ్యూట్ అయిపోయిందా? ఓకే. గ్రాటిట్యూడ్ ఇలాంటి అన్న దగ్గర ఆగిపోయింది. ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఎక్కువ వచ్చినప్పుడు రిజల్ట్ సక్సెస్ అయినా సక్సెస్ అవ్వకపోయినా ఆ పనికి ఎవరైతే సహకరించారో వాళ్ళకి మనం గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అక్కడ నుంచి మళ్ళీ మన పాజిటివిటీ డెవలప్ అవుతుంది. ఇది మన అసలు ఈ మీటింగ్ అసలు ఉద్దేశం ఏంటంటే, ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం చేస్తుంది ఇంపాసిబుల్ అనుకున్న ప్రాజెక్ట్ కాబట్టి, ఇది పని అయినా అవ్వకపోయినా ఫస్ట్ పనికి సహకరిస్తున్న వాళ్ళందరికీ, అంటే వాళ్ళందరూ అంటే ఎవరు, కళ్ళు కావచ్చు, మన బ్రెయిన్ కావచ్చు, ఇంకా రిసోర్సెస్ కావచ్చు. ఇప్పుడు ఒక ల్యాప్టాప్, ఈ ల్యాప్టాప్ ఉండడం ఇప్పుడు ఒక అదృష్టం, ఒక ప్రాపర్ ఇంటర్నెట్, ఈ విధంగా పాజిటివ్ వైబ్ అంతా గ్రాటిట్యూడ్ తోనే పాసిబుల్ అవుతుంది. సో పెయిడ్ అన్నంతసేపు మనకి నెగిటివిటీ వచ్చిన బదులు మనకి ఎంత రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ ఈ పనిలో కనీసం నిలబడగలిగాం అంటే పని నుంచి బయటకు వెళ్ళిపోలేదు. చాలా మంది ఇండస్ట్రీలో ట్రై చేసి బయటకు వెళ్ళిపోతారు చూడుగా, అలా కాకుండా కనీసం ఈ ప్లాట్ఫామ్ మీద నిలబడగలిగాం అనేది గ్రేట్, అంటే ఒక గ్రేట్ హానర్ అనమాట. సో దానికి ఫస్ట్ మనం గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసుకుంటాం. సో నీకు ఇప్పుడు చెప్పాలనుకున్నది ఒకటే అక్క, నేను ఒక యాప్ డెవలప్ చేస్తాను. ఆ యాప్ డెవలప్ చేసే ప్రాసెస్లో నేను ఈవెన్ నా మాటల్ని ఏదేదైతే ఆ ప్రాణ శక్తి ఖర్చు చేస్తున్నాను దాన్ని పెట్టుబడిగా పెడుతున్నాం. కాబట్టి అది నీ టైము, నా టైము, మనందరి టైము. సో ప్రతి మీటింగ్లో దీన్ని నేను మెజర్ చేయాలి. అర్థమవుతుందా? ప్రతిసారి నేను దాన్ని మెజర్ చేయాలి కాబట్టి దీన్ని రికార్డ్ చేస్తాను.
మనకు పని బాగా జరుగుతున్నంతసేపు ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే పని సరిగ్గా జరగలేదో అప్పుడే అనవసరమైన ఆలోచనలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఆలోచనలు ఎక్కువ అవుతున్న ప్రతిసారి మనకు ఉన్న దాన్ని అసలైన ఆస్తి ఏంటి దాన్ని గుర్తిస్తాం. ఇప్పుడు కళ్ళుని ఎంత పర్టికులర్ గా అదే పనికి వాడుతున్నాం. జనరల్ గా మనం వాటికి అసలు గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా ఉండదు. జనరల్ గా ఉదయం లేచిన వెంటనే భూమి మీద అడుగు పెట్టిన వెంటనే ఇది ఉంటది కదా, భూమాతకి నమస్కారం చేస్తారు చాలా మంది. అలాగే ప్రతి దాంట్లో వాటర్ తాగుతున్నప్పుడు ఈ వాటర్ రిసోర్సెస్ దొరకడం, అసలు ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి, ల్యాప్టాప్ ఉంది, ప్రాపర్ ఇంటర్నెట్ వచ్చింది, లైవ్ స్ట్రీమింగ్ రికార్డ్ అవుతుందంటే దానికి చాలా నెట్ కావాలి. అది విలేజ్ లో ఉంటూ ఇలాంటివి జరగడం అసాధ్యం. కానీ నేను ఊర్లో ఉంటూ కూడా ఇలాంటివి చేయడానికి నాకు అవకాశం కలిగినందుకు రిజల్ట్ తో సంబంధం లేదు. ఫస్ట్ నేను హ్యాపీ, అంటే పని చేస్తున్నందుకు ప్రాపర్ గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అక్కడ పాజిటివిటీ మొదలవుతుంది. అలాగే ఎప్పుడైతే పాజిటివిటీ మొదలయ్యిందో కొంతలో కొంత లేని దాన్ని చూసే కన్నా ఉన్నదాన్ని ఎలా యూటిలైజ్ చేయాలన్న ఆలోచన వస్తుందా లేదా? ఇంకొన్నిసార్లు అనిపిస్తుంది మనకి, ఇప్పుడు కాదులే ఇంకా తర్వాత చేద్దామని అనిపిస్తుంది. ఆ టైంలో వద్దు, ఈ ఎనర్జీ ఈ మూమెంట్ లో ఉన్నట్టు ఇంక నెక్స్ట్ మూమెంట్ లో ఉండదు. సో ఇప్పుడే మనం దీన్ని ఎక్కడ చేసేది, ఈ క్షణం ఏదైనా. మళ్ళీ తర్వాత ఇలాంటి అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా ఫెయిల్యూర్స్ చూసాం కదా. ఫెయిల్యూర్స్ అంటే ఎక్స్పెరిమెంట్స్ చేసాం కదా. ఆ నువ్వు చెప్పినట్టు అమెజాన్ సిస్టమ్ అని అదని ఇదని బోల్డ్ అని ట్రై చేసాం. సో ఇలాంటివి చేసుకుంటూ పోతే ఇంకా ఇంకా ఉంటూనే ఉంటాయి, పరిగెడుతూనే ఉంటాం. సో ఇక్కడ నుంచి చదవద్దు, ఈ క్షణం ఇప్పుడే ఈ వీడియో ప్రజెంట్ చేయాలి. ఫైనల్ గా వీడియోని ఇన్ టర్మ్స్ ఆఫ్ షార్ట్స్ లో ఇప్పుడే ప్రజెంట్ చేయాలి. అంటే నాకు ఇప్పుడు ఏం కావాలి, దానికి తగ్గ ప్రాంప్ట్ కన్నా ముందు అది ప్రాంప్ట్ కావాలి. యాక్చువల్ గా ప్రాంప్ట్ తో నేను ఫొటోస్ ప్రిపేర్ చేస్తాను, ఫొటోస్ తో వీడియో ప్రిపేర్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు నేను నీకు ఇదంతా చెప్పాను చూడు, ఇది చెప్పిందంతా కూడా చాలా వాయిస్ క్లారిటీ ఉండడం వల్ల ప్రాంప్ట్ అయిపోద్ది. ఆ ప్రాంప్ట్ తో నేను ఇప్పుడు నీకు వీడియో చేసింది కూడా నేను నీకు రికార్డ్ చేసి చూపిస్తా. అంటే నేను దాన్ని ఎలా నెక్స్ట్ మీటింగ్ లో నీకు డైరెక్ట్ వీడియో కనిపిస్తుంది. ఓకేనా? ఈ ప్రాంప్ట్ ని యూజ్ చేసి. సో ఇలాంటి పెద్ద పెద్ద పనులు చేస్తున్న ప్రతిసారి అక్క ఎక్కడో ఒక దగ్గర మనం ఆగిపోతున్నాం. ఓకేనా? ఆగిపోయినప్పుడు మాత్రం మనకు ఉన్న విలువైన ఆస్తి ఏదైతే ఉందో, అసలైన ఆస్తి, దాన్ని మనం గుర్తించి గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తూ మరింత ముందుకెళ్తాం. సో అన్నిటికన్నా విలువైనది ఏంటి ఇప్పుడు నాకు తెలిసి, ఈ ల్యాప్టాప్ కాదు, ఈ ఇంటర్నెట్ కాదు, మన దగ్గర ఉంది కదా అసలైనది. మాట్లాడుతున్నప్పుడు ఎనర్జీ ఏదైతే ఖర్చు అవుతుందో అది అసలైన ఆస్తి. చూడడానికి చాలా స్ట్రెయిన్ అవుతాం కదా కంటిన్యూస్ గా కళ్ళు చూస్తున్నప్పుడు. సో ప్రతిదీ ఇలా ఏదైతే జరుగుతుందో అదంతా చాలా చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతున్నాను. సో ఇప్పుడు నా మీటింగ్ లో, అంటే మనం మొదలు పెట్టిన మీటింగ్ లో అది ఏ పని అయినా సరే ఎందుకు రికార్డ్ చేయాలి? అది నువ్వు సింపుల్ పనే, అందులో మ్యాటర్ ఏం లేదు. ఓకేనా? ఇది అవసరం లేదు సాయి, నువ్వు రికార్డ్ చేయగలదు అనొచ్చు, కానీ నేను రికార్డ్ చేయమంటాను. ఎందుకు? మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు కదా. ఒకవేళ అది ఇంపార్టెంట్ కాకపోయినా అక్కడ మనం టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం, అది కలిపి ఇద్దరం కలిపి టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే అంత ప్రేమ శక్తి ఖర్చు చేస్తున్నాం. ఎన్ని పనులు పక్కన పెట్టి ఈ పనికి మనం కూర్చుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఎవరైనా వచ్చారంటే నేను ఖచ్చితంగా వాళ్ళని వద్దు తర్వాత చూసుకుందాం అంట. ఎందుకు? నీ టైం ఇంపార్టెంట్, నా టైం ఇంపార్టెంట్ అని ఫీల్ అవ్వబట్టి. అలాంటి ప్రేమ శక్తిని మనం ఇంతలా ఖర్చు పెడుతున్నప్పుడు దాన్ని రికార్డ్ చేసి దాన్ని అనలైజ్ కూడా చేస్తాను. ఎందుకు అనలైజ్ చేయాలి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పని కాబట్టి. నేను ఇందాక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళా. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లో ఇలా పాము ఇలా ఉంటది కదా. సో అది నాకు ఎంటాంగిల్మెంట్ అనిపిస్తుంది. ఎంటాంగిల్మెంట్ అంటే ఒకదానికొకటి ఇది అవ్వడం అనమాట. అంటే మనం ఎక్కడ ఒక పని చేస్తున్నామంటే ఎక్కడో ఎవరో ఎఫెక్ట్ అవుతారని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా.
అంటే నేను కంప్యూటర్ ముందు కూర్చొని తీసుకుంటున్న సహజమైన శ్వాస ఏదైతే ఉందో ఆ శ్వాసతోనే అక్కడ ఇంకెవరికో ఒక ప్రాణం నిలబడుతుంది అనే పని చేస్తున్నాను కాబట్టి సో ఇది ప్రాణాలు కాపాడే పని అని ఫీల్ అవ్వబట్టి ఓకే. సో ఇంత పర్టికులర్ గా దీన్ని రికార్డ్ చేస్తాను, అనలైజ్ చేస్తాను అండ్ డేటా సైన్స్ తో డేటా అనలిటిక్స్ కోర్స్ తో దీన్ని వర్కౌట్ చేస్తాను. ఓకేనా. సో మనం ఊరికే ఏదో మాట్లాడుకోవట్లేదు, చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని మాట్లాడుతున్నాం. అందుకు గాను ప్రతి మీటింగ్ లో మనకు ఫస్ట్ రిమైండర్ ఏముండాలి, ఎవ్రీ మీటింగ్ లో ఫస్ట్ రిమైండర్ ఒకటి ఉంటుంది అక్క మనకి బిఫోర్ 5 minutes. ఎందుకు మనం అటెండ్ అవుతాం ఏ మీటింగ్ కైనా అవతల Time. టైంకి ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి ఓకేనా. సో మళ్ళీ ఆ టైం దాటిపోతే వేరే వేరే పనులు వాళ్ళు ప్రియారిటైజ్ ఉంటాయి కదా. సో ఫస్ట్ రిమైండర్ మనం వాళ్ళ టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి 5 minutes ముందే మనకు మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటాం, ఏంటి మైక్ పని చేస్తుందా లేదా ఇవన్నీ. ఎందుకు మైక్ చెకింగ్ ఇవన్నీ అంత అవసరం అంటే మనకి ఎవ్రీ ఆడియో రికార్డింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అదే ప్రాంప్ట్, అదే ఇమేజ్, అదే వీడియో. సో ఒకదానికి ఒక లింక్ అప్ అయ్యి ఉన్నాయి అనమాట ఇవన్నీ. కాబట్టి ఫస్ట్ రిమైండర్ మనకి ఇక్కడ టైంకి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో వాళ్ళే సెలబ్రిటీలు అనమాట. ఇప్పుడు సెలబ్రిటీస్ అని ఎందుకు పిలుస్తున్నారు, వాళ్ళ టైం అంత వాల్యుబుల్. కొన్ని క్రోర్స్ ఇప్పుడు ఎవరైనా హీరోయిన్ లేదంటే ఎవరైనా డబ్బులు పెడుతున్నారు అంటే ఒక పొలిటీషియన్ అంటే వాళ్ళ టైం అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి అలాగా సెలబ్రిటీ హోదా ఉందన్నమాట. సో మనం ఎప్పుడైతే మన బ్రీత్ ని ఒక బడ్జెట్ గా మార్చి ఎప్పుడైతే ఖర్చు పెడుతున్నామో రోజంతా వదిలి మిగతా టైం ఎలా స్పెండ్ చేస్తున్నామో తెలియదు, కానీ ఈ హాఫ్ అన్ అవర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ హాఫ్ అన్ అవర్ కి మనం ఎన్ని రిమైండర్స్ గుర్తు చేసుకుంటున్నాం చూడు. వాళ్ళ టైము, మన టైము, ఈ రేడియేషన్ వస్తుందా, ల్యాప్టాప్, ఈ ఇంటర్నెట్, ఇక్కడ మొబైల్, ఇన్ని రిసోర్సెస్ మల్టిపుల్ రిసోర్సెస్ యూజ్ చేస్తున్నామా దానికి తగ్గ ప్రొడక్టివిటీని మనం చూపించగలగాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఈ ప్రాంప్ట్ అంతా కలిపి నేను ఇప్పుడు ఒక ఫోటో కింద ఇమ్మంట, దాన్ని థంబ్నెయిల్ కింద యూజ్ చేస్తాను. ఓకేనా. ఇదంతా ప్రాంప్ట్ ఇప్పుడు నేను చాట్ జీపీటీకి సబ్మిట్ చేసి దీన్ని ఒక థంబ్నెయిల్ చేయంట అంటే థంబ్నెయిల్ ఫస్ట్ ప్రిపేర్ చేస్తాం. ఓకేనా. అది చాట్ జీపీటీలో కన్నా ఇంకా నానో బనానా కానీ వియో 3 అందులో చేసుకోవచ్చు కదా, అన్లిమిటెడ్ ఇమేజెస్ కూడా వస్తాయి. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, చాట్ జీపీటీ అయితే మన హిస్టరీ మెయింటైన్ చేస్తుంది. మనం ముందే మాట్లాడడం తర్వాత ఏం మాట్లాడడం అనేది దానికి అర్థం అవుతుంది సందర్భాన్ని బట్టి. ఓకేనా. కానీ జ్ఞాన బనానా ఇవన్నీ ఏం చేస్తాయంటే ఎగ్జాక్ట్ ఇది ఇవంటిది వస్తుంది, దానికి ముందే ఉద్దేశంతో మాట్లాడము అది ఇవ్వదు, అంటే అర్థం చేసుకోదు. ఎందుకు, దాంట్లో హిస్టరీ మెయింటైన్ అవ్వదు కాబట్టి. సో చాట్ జీపీటీ లాంటివి ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మనం వాడతాము. తర్వాత ఉంటాయి చూడు, అవన్నీ మనం జ్ఞానబాణాన్ని యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏది ఎప్పుడు ఎలా యూజ్ చేయాలని తెలుసుకోవాలి. ఫస్ట్ 3 images వరకు చాట్ జీపీటీ వాడతాం. 3 or 4 వస్తాయి పర్ డేకి, ప్రయారిటీని బట్టి ఇదా అదా అని మనం ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ఇమేజెస్ ఉంటాయి చూడు, అవి మాత్రం మనం చాట్ జీపీటీతో చేస్తాం, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుకున్నవి. ఆ తర్వాత జ్ఞానబాణంతో వాటితో వీటితో ఇచ్చేవచ్చు. అలాగా ఈ ఇమేజ్ ని రిఫరెన్స్ కింద అక్కడ చూపించేస్తాం అనమాట. ఇలాగా నీకు ఇప్పుడు ఈ ప్రాంప్ట్ నుంచి నేను నీకు చెప్పదలుచుకుంది ఏమంటే మన మీటింగ్ ఎంత ఇంపార్టెంట్. నేను నీకు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ 3 days 4 days అని నీ మీటింగ్ కోసం నేను ఫస్ట్ 10 minutes నుంచి మెసేజ్ చూస్తుండేవాడిని. అంటే నువ్వు మర్చిపోతున్నావా లేదంటే ఏదైనా పనిలో పడ్డే ఉన్నావా, అంటే ఏదో బిజీగా ఉన్నావా, లేదంటే మనం ఒక 5 minutes ముందు కదా అటెండ్ అవ్వాలని నేను ఎప్పుడు అనుకుంటున్నా. నిన్నటి మీటింగ్ వదిలేలే, అంతకు ముందు నేను మెసేజ్ చేసేవాడిని కదా. అప్పుడు బహుశా ఒకవేళ ఇంపార్టెన్స్ తెలియక జాయిన్ అవ్వకపోవడం వేరు. కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక మీటింగ్ ఎంత ఇంపార్టెంట్.
అంత టైం అంత ఇంపార్టెంట్. అండ్ మనం ఇక్కడ చేస్తున్న పని ఇంకో ప్రాణంతో ముడిపడి ఉంది కాబట్టి అది ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. సో ఇది కాకుండా ముందే కదా అడిగాను నువ్వు. ఫస్ట్ ప్రాబ్లం రికార్డింగ్ దగ్గర వచ్చింది, ఆ తర్వాత నెక్స్ట్ మైక్ లో, అలా ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉండేది. అందుకు ఇక్కడ నేను ఇది ట్రై చేసి ఆ లింక్ పెట్టేటప్పుడు కొంచెం టైం పట్టిస్తుంది. సో అదంతా ఒక హాఫ్ అన్ అవర్ ముందు 1 అవర్ ముందు ఎందుకు చెక్ చేసుకోవట్లేదని నాకు ఉండేది. అంటే నీ ఇంటి పనులు చెక్ ఉంటాయి చేస్తా, వేరే. ఉమ్. ముందు రోజు నేను చెక్ చేస్తే ఇంకా రెండు ఒకే దగ్గర అయిపోవటం వలన కొన్నిసార్లు రీసౌండ్ వచ్చేది, వాయిస్ బాగానే ఉంది అనిపించేది కానీ చిన్న డిస్టర్బెన్స్ ఉండేది. అది ఇక్కడ తెలిసేది కాదు, బయట నుంచి నీ వరకు వచ్చేటప్పుడు మాత్రం తెలిసేది. ఈ రెండు ఇక్కడ సో పక్కనే పక్కనే ఉంటాయి, అసలు పెద్ద డిస్టర్బెన్స్ అందులో తెలిసేది కాదు నాకు. అయితే ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మన మీటింగ్ ప్రతిసారి ఒక రిమైండర్. ఈ బ్రీత్ ని అంటే ఈవెన్ నేను ఈ మైక్ ని పెట్టడానికి రీజన్ మన బ్రీత్ ని కూడా క్యాప్చర్ చేయాలని. ఓకేనా? ఈ వీడియోని పెట్టడానికి రీజన్ మామూలుగా మనం వీడియోస్ ఆన్ చేయం ఎందుకులే అని అనిపిస్తుంది, కానీ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఉండడం వల్ల పర్టికులర్ గా మనం దీన్ని స్పెసిఫై చేసి వాడుతున్నాం. అంటే పని డిమాండ్ చేస్తే మనం ఏదైనా చేస్తాం చూడు, అంటే పని ప్రేరేపిస్తుంది మనల్ని, అంటే ప్రాజెక్ట్ మన పనిని మరింత ప్రేరేపిస్తుంది. సో ఈ మీటింగ్ ఇంపార్టెన్స్ గురించి ఇప్పుడు చెప్పాను. ఓకేనా? ఈ మీటింగ్ ఇంపార్టెన్స్ గురించి తమ్నైల్ చేస్తాను. ఈ మీటింగ్ ఇంపార్టెన్స్ అంటే మీటింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ మనకి వీడియో అన్నమాట. నేను అది ఎలా చేస్తాను నువ్వు చూడు, చూసాక నీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి నువ్వు ఇది ఫస్ట్ లెస్ దాన్ 1 minute చూపిస్తుంది, అలాగైతే ఇంకో క్రియేట్ చేసిన చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను వర్క్ చేసింది రికార్డ్ చేస్తాను అనమాట, స్క్రీన్ రికార్డింగ్. షేర్ చేస్తా. ఓకేనా? అది నీకు పంపిస్తూ ఉంటాను. ఓకేనా?